నమస్కారం జర్నలిస్ట్ అన్న. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో దేశవ్యాప్తంగా మాటకొస్తాయి రైతులు ఆత్మహత్యలు, రైతులు గిట్టుబాటు ధర లేక ఆందోళన చేయడాలు, రైతులు పంట తగలబెట్టడాలు, రైతులు పంట రోడ్డు మీద పోయటాలు, ఇటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఓ పక్క ఫుడ్ గ్రెయిన్స్ కోసం మన మార్కెట్కి వెళ్ళి ఎక్కువ ధరలకు మళ్ళీ కొనుగోలు చేయడం చూస్తున్నాం. నిత్యావసర ధరలు పెరిగిపోయాయనే వార్తలు వింటున్నాం. రైతులకు ధరలు దొరకట్లేదనే వార్తలు వింటున్నాం. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? ఇండియాలో దశాబ్దాలుగా ఇదే తరహా పరిస్థితి ఎందుకుంది? మార్చాల్సిన అవసరం ఎలా ఉంది? ఏ రకంగా మార్చగలం? ప్రపంచ దేశాల్లో ఎక్కడ రైతులకు సంబంధించి ఇన్ని కష్టాలు లేవు. ఓన్లీ ఇండియాలో మాత్రమే ఈ స్థాయిలో రైతులు ఎందుకు కష్టాలను ఫేస్ చేస్తున్నారు? సో జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా రైతులకు సంబంధించిన కష్టాలు పరిష్కారం కేవలం ప్రభుత్వాల బాధ్యత. రైతులు ఏం చేసుకోలేరా? ప్రపంచంతో రైతులు పోటీ పడలేరా? దీనికి సంబంధించి ఉన్న అవకాశాలు ఏంటి? ప్రతిభా బయోటెక్ ఎండి రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడదాం. రాజశేఖర రెడ్డి గారు వరల్డ్ అంతా తిరుగుతున్నారు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా రైతులు ఎలా వ్యవసాయం చేస్తున్నారు, ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు తెలుసుకుంటున్నారు. సో ఆయన అనుభవాల్ని జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా రైతుల కోసం ఈ ప్రత్యేక పాడ్కాస్ట్లో మేము ముందుకు తీసుకొస్తున్నాం. సార్ నమస్తే. నమస్తే వైఎన్ఆర్ గారు, మీకు తెలుగు రైతు సోదరులకి నమస్కారం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఫస్ట్ పాడ్కాస్ట్లో జాయిన్ థ్యాంక్ యూ అండి. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు, ఆందోళనలు ఇవన్నీ చూసిన తర్వాత రైతులకి ప్రభుత్వాల వైపు నుంచి కాకుండా బయట నుంచి అసలు బయట మార్కెట్ ఎలా ఉంది, ప్రపంచం ఎలా ఉందో తెలిస్తే బాగుంటుంది అని అనిపించినప్పుడు సెర్చ్ చేస్తే మీ వీడియోస్ అవి చూశాను. సో ఏంటి సార్ రైతు కష్టానికి కారణం ఎవరు? రైతుకు కష్టానికి మనం అంటే రైతులు ఏంటంటే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు గవర్నమెంట్ నిందించడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ కష్టాలకు మొదటి కారణం వాళ్ళే. మొదటి కారణం వాళ్ళు, తర్వాత ప్రభుత్వ విధానాలు ఇవన్నీ. సో వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది ముందు తెలుసుకుంటే తర్వాత ప్రభుత్వం ఏం చేయాలా అనే దాని మీద వాళ్ళు పోరాటాలు చేయొచ్చు, రాబట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రపంచ దేశాలని తిరుగుతున్నప్పుడు అక్కడ వ్యవసాయ విధానాలు ఇవన్నీ గమనించినప్పుడు అక్కడ రైతులు ఎలా వ్యవసాయం చేస్తున్నారు, మన రైతులు ఎలా వ్యవసాయం చేస్తున్నారు అనే దాని మీద నేను చాలా గమనించాను. వ్యత్యాసం చాలా ఉంది. మన వ్యవసాయ విధానానికి గ్లోబల్ అగ్రికల్చర్ పద్ధతులకి వ్యత్యాసం చాలా ఉంది. అంటే మనము ఒక టెక్నాలజీలోనే వెనకబడి ఉన్నాం, మనం ఇంకొక అభివృద్ధిలో వెనకబడి ఉన్నాం. మనం ఇట్లా కాకుండా కొన్ని దేశాలతో పోల్చుకున్నప్పుడు ముఖ్యంగా వ్యవసాయంలో చాలా వెనకబడి ఉన్నాం మనం. ఎట్లా? దానికి కారణం మూస పద్ధతి, కల్టివేషన్లో. అంటే మన దేశంలో మెకనైజేషన్ కొంతవరకు జరిగింది. అంటే ట్రాక్టర్లు వచ్చాయి, అంతవరకే. ట్రాక్టర్లు వచ్చేసాయి, ఎద్దులు ఇవన్నీ మాయమైపోయినాయి. కానీ అంతవరకే జరిగింది రెవల్యూషన్ అనేది మన దగ్గర. కానీ విధానం వేరు. వ్యవసాయ విధానం అంటే కేవలం ట్రాక్టర్ని తీసుకొచ్చి చేయడం కాదు పద్ధతి. సో భూమి నుంచి మొదలెడితే మొక్కను పెంచే వరకు, దాని నుంచి దిగుబడి తీసుకునే వరకు, దాని నిల్వ వరకు ఏమేం పద్ధతులు ఉన్నాయో వాటిలో మార్పులు రావాలి. అందులో టెక్నాలజీ అనేది ఎంటర్ అయిపోవాలి. సో అక్కడ జరగట్లేదు మార్పు. సో ట్రాక్టర్ దగ్గర ఆగిపోయాం మనం, అంతే. ట్రాక్టర్ దగ్గర, పవర్ స్ప్రేయర్ దగ్గర ఆగిపోయాం, అంతే. ఎద్దు నుంచి ట్రాక్టర్కి వచ్చాం, అంతే. కానీ రైతు మాత్రం పాత రైతే ఉన్నాడు. పాత ఆలోచనలు, పాత విధానాలు ఇవే ఉన్నాయి, తప్ప నుంచి వేరే మార్పు లేదు. సో మన వాళ్ళు ఏంటంటే టెక్నాలజీ పెంచడం అంటే మెకనైజేషన్ అని అనుకుంటున్నారు. సో ఓన్లీ మెకనైజేషన్ వల్ల అగ్రికల్చర్లో మార్పు రాదు. అది ఏంటంటే లేబర్ను తగ్గిస్తుంది, అంతవరకే. క్విక్గా ఏదైనా చేసుకోగలుగుతాం మెకనైజేషన్ వల్ల. కానీ ఒక మొక్కను పెంచడం అనేది దానికి మెకనైజేషన్కి సంబంధం లేదు. ఆ ప్రకృతి సంబంధించింది. దానికి సృష్టి ధర్మం ప్రకారం ఏం చేయాలనో ఆ పద్ధతులన్నీ చేయాలి. ఆ పద్ధతులు మన వాళ్ళు అందిపుచ్చుకోవట్లేదు. ప్లస్ ఇండియాలో ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కదా, ప్రభుత్వం నుంచి దాదాపు సంవత్సరానికి 5,000 కోట్ల పైన ఖర్చు అవుతుందని విన్నా నేను. రీసెర్చ్ సబ్జెక్టు కరెక్షన్, 5,000 కోట్లు ఖర్చు అవుతుంది ఈ రీసెర్చ్ సెంటర్ అన్నిటికీ. కానీ అవుట్పుట్ ఏది, ఫార్మర్కి చేరిన అవుట్పుట్ ఏది అనేది నాకు ఇంతవరకు దొరకలేదు ఎక్కడే. కానీ మన రైతులతో చాలామందితో నేను మాట్లాడతాను, వాళ్ళకి మీటింగ్లు పెట్టినప్పుడు అడుగుతా నేను, అంటే నీకు మన పరిశోధన సంస్థల నుంచి నీకు వచ్చిన టెక్నాలజీ కానీ, లేకపోతే నీకు వచ్చిన సీడ్ కానీ ఏదైనా ఉందంటే ఏమీ లేదు. సీడ్ కొన్న అన్ని ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ బ్రాండ్స్ ఇవే ఉంటున్నాయి. అంటే ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్ ఏదైనా ఇన్వెంట్ చేసి ఒక సీడ్ను తీసుకొచ్చి దాన్ని బ్రాండ్గా చేస్తున్న దానికి ఎక్కువ మార్కెట్లో ఉండడం కానీ ఇంతవరకు లేదు. ప్రైవేట్ బ్రాండ్సే ఉంటాయి. సార్ రీజన్ నాకు అర్థం కాదు. అంటే దాదాపు 4,000 నుంచి 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు వ్యవసాయ పరిశోధన సంస్థలన్నిటి మీద కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
అసలు వాటి అవుట్పుట్ అనేది రైతులకు చేరినప్పుడు మరి ఇంక మార్పు ఎలా వస్తుంది? అంటే అది చేర్చడం ప్రభుత్వాల బాధ్యత. మనం చేర్చడం ప్రభుత్వాల farmer బాధ్యత. పద్ధతిలో చేయడం అనేది ఎలా నష్టం అది చేస్తుంది? చేరకుండా నాకున్న సమాచారం అయితే వాళ్ళు ఏదైనా ఒకవేళ ఇన్వెంట్ చేసిన గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్లు ఏదైనా ఇన్వెంట్ చేసినా బ్యాక్ డోర్ నుంచి బయట ఒక ప్రైవేట్ సంస్థకి వెళ్ళిపోతుంది తప్ప నుంచి రైతుకు రాదని. ఓ చాలా పెద్ద విషయం. ఆ, గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్లో గవర్నమెంట్ డబ్బులతో చేసి అది ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేస్తారు. ప్రైవేట్ కంపెనీస్కి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోతుంది అనేది నాకున్న సమాచారం. అంటే అందులో పనిచేస్తున్న కొంతమంది సైంటిస్టులు నాతో మాట్లాడిన జెన్యున్గా ఉన్న వాళ్ళు ఇదంతా ఇలా జరుగుతుంది మొత్తం. ఇంత ఇన్వెస్ట్ చేసి ప్రైవేట్ కంపెనీ రీసెర్చ్ చేయలేవు కూడా. చేయలేవు. అంత ఇన్వెస్ట్ చాలా ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కువ జరుగుతుంది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, కానీ అవుట్పుట్ ఉండదు. అవుట్పుట్ ప్రైవేట్ కంపెనీస్కి ప్రైవేట్ కంపెనీస్కి వెళ్తూ ఉంటుంది. గవర్నమెంట్ కంపెనీ అవుట్పుట్ ఫార్మర్కి రావాలి. సో లేదా వాళ్ళు ఏదైనా తయారు చేసి సార్ దాన్ని షేర్ చేయడం ఇలా ఉండాలి, అవేర్నెస్ క్రియేట్ చేయడం అసలు ఏమి ఉండదు. ఆ సంస్థల మీద ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాము, దాని నుంచి ఏమొస్తుంది, రైతుకి ఏం జరుగుతుంది, విధానంలో ఏం మార్పు వచ్చింది, ఎక్కడా మెజర్స్ లేవు. ఫార్మర్స్ ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాం. మూస పద్ధతి అంటే ఏంటి? ఇప్పుడు మన దగ్గర ఎకరాకి ఒక 35-40 బస్తాలు ఒడ్లు పండితే గొప్ప. చైనా లాంటి కంట్రీస్లో 70-80 వరకు పండిస్తారని విన్నాను నేను. ఈ ఈల్డ్ పెంచుకోవడానికి సంబంధించి ఏం చేయాలి రైతులు? కారణం ఏంటంటే మూస పద్ధతి అని ఎందుకు చెప్పానంటే ఫస్ట్లో కూడా మీకు వ్యవసాయం అలాగే ఉండిపోయిందంటే మన రైతుల్లో 98% మంది రైతులు ఎంతసేపు వాళ్ళకు తెలిసిన 3 రకాలు: యూరియా, డిఏపి, పొటాష్. ఎవరిని అడిగినా ఈ 3 పేర్లు తప్ప నుంచి వేరే పేర్లు రావు, వాళ్ళకి ఉచ్చరించలేరు కూడా. సో ఈ 3 వ్యవసాయం అన్న పద్ధతిలో వెళ్ళిపోతున్నారు. సో ఏ రైతును కదిలించినా మొక్కకి 16 రకాల మూలకాలు అవసరం ఉంటే వీళ్ళు 3 పట్టుకుని వ్యవసాయం చేస్తారు. మనము ఎంత చెప్పినా ఒక 5% జనాల్లో కొద్ది గొప్ప అవేర్నెస్ ఉండి మిగతా వాటిని కూడా మొక్కకు అద్దిద్దాము టైమ్లీ అనేది కొంచెం ఉంది, కానీ మార్పు మిగతా రైతులు మనము ఎంత చెప్పినా వాళ్ళలో మార్పు రావట్లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా చైనాలో 70-80 బస్తాలు పండిస్తారని, మన దగ్గర 35 అంటే అబ్బా అని 35-40 పండిస్తున్నా అంటే బాగా పండిస్తున్నట్టు మనం చూస్తాం. ఎక్స్ట్రీమ్ అది ఇంకా. కానీ గ్లోబల్ యావరేజ్ అది వేరు ఉంటుంది. గ్లోబల్గా యావరేజ్ వచ్చేసి 60 బస్తాలు. మనం చాలా వెనకబడి ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే మన దగ్గర రైతు పంట దిగుబడి మీద దృష్టి పెట్టాడు. మీరు ఏ రైతునైనా గమనించండి, పంట దిగుబడి మీద దృష్టి పెట్టకుండా పంట ఎత్తు మీద దృష్టి పెడతాడు, పైరు ఎత్తు మీద దృష్టి పెడతాడు. వాడిని మార్చాలంటే మనతో కాదు. నేను చాలా ట్రై చేశాను. చైనాలో 70-80 బస్తాలు పండే వరి ఎత్తు కరెక్ట్గా అంటే ఒక 2 అడుగులు ఉంటుంది, 2-2.5 అడుగు ఉంటుంది. దానికి వచ్చే కంకి సైజు దాంట్లో అది ఎంత ఎత్తు పెరిగిందో అంత సగానికి కిందికి వచ్చి ఉంటుంది. మీరు గమనించుకోండి, చైనాలో వరి మ్యాక్సిమం అంటే 2-2.5 అడుగులు ఎత్తు పెరిగితే దాని కంకి సైజు ఆ మొక్క ఎంత ఎత్తు పెరిగిందో అంత కిందికి మళ్ళీ ఇలా వంగి ఉంటుంది. అప్పుడు పడిపోయే ఛాన్స్ కూడా ఉండదు. మన దగ్గర నడుముల ఎత్తు పైన వరి పెరుగుతుంది, కంకి నిలబడుకో ఉంటుంది, కొంచెం ఇట్లా బెండ్ అయి ఉంటుంది అంతే. కొద్దిగా తుఫాన్లు అవి వచ్చినాయంటే పడిపోతుంది. అంటే వీళ్ళు దృష్టి ఎంతసేపు పైరుని పెంచడం మీదనే పెడతారు. పోటీ తత్వం అనేది పైరుని పెంచడం మీద ఉంది. దానికోసం యూరియా ఇప్పుడుగా వేసేయడము. అంటే ఎలా ఉంటుందంటే పోటీ, ఇద్దరు పక్క రైతులు ఉన్నారనుకోండి, ఒకడి పైరు ఒక బెత్తడెత్తు ఉందంటే వీడి పక్కడికి నిద్ర పట్టదు, ఈడు పోయి వెంబడే పోయి యూరియా తీసుకొచ్చి వాడికంటే ఇంకో బెత్తడెత్తి పెంచుతుంటాడు. అంటే అలా సాటిస్ఫై అవుతాడు అనమాట. దానికంటే నేను బాగా చేశాను నా పైరుని అంటే ఎత్తు పెంచడంలోనూ పచ్చదనాన్ని పెంచడంలోనూ పోటీ పడుతున్నాడు తప్పనిచ్చి దిగుబడి రావడానికి సహజంగా అది ఎంత ఎత్తు ఉండాలో అంత ఎత్తులో ఉన్నప్పుడే మనకు దిగుబడి ఇస్తుంది. అసలు పంట గమనాన్ని మారుస్తోంది రైతు. అంటే దిగుబడి వైపు దాన్ని మళ్ళించకుండా మొక్కని నువ్వెంతసేపు పెరుగు అంటే వ్యవసాయం చేస్తున్నాడు. సో ఆ మూసలోనే కొట్టుకొని పోతున్నాడు ఇక. సో ఇప్పుడు ఈ మనం వేస్తున్న కెమికల్స్, యూరియా లాంటి కెమికల్స్ అని ఎత్తు పెరగడానికి మాత్రమే పనికొస్తాయి, ఈల్డ్ పెంచడానికి పనికిరావు. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని మూలకాలు, ఇప్పుడు మొత్తం 16 రకాల మూలకాలు మొక్కకు అవసరమైతే 16 రకాల మూలకాలు
ఒక్కొక్కటి ఒక 3-4 రకాల పనులు చేస్తూ ఉంటుంది. ఉమ్. సో వీళ్ళు పంట బాగుంది అన్నదానికి రైతు దగ్గర ఉన్న మెజర్మెంట్ ఏంటంటే, మన రైతు దగ్గర ఉన్న మెజర్మెంట్ ఎంత ఎత్తు పెరిగింది, పచ్చగా ఉందా? ఎంత పచ్చగా ఉంది, ఇది మన దగ్గర ఉన్న మెజర్మెంట్. కానీ మిగతా వాళ్ళ దగ్గర ఆ మెజర్మెంట్ కాదు. వాళ్ళు ఏంటంటే ఈవెన్ వాళ్ళు మొక్క యొక్క ఆకులు కూడా టెస్ట్ చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే దీంట్లో ఏ లోపం ఉంది, ఓకే, మొక్క ఆకులు ఇవి తీసుకొని వాటిని చెక్ చేసి, సాయిల్ టెస్ట్ కాదు, మనం సాయిల్ టెస్టే సరిగా చేయించుకోము. వాళ్ళు ఏం చేస్తారంటే మొక్క పెరిగిన తర్వాత దాని ఆకులు టెస్ట్ చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంత అడ్వాన్స్ అయిపోయారు. అంత అడ్వాన్స్గా ఉంది అక్కడ టెక్నాలజీ. సో దానివల్ల ఏమవుతుందంటే ఆకులు టెస్ట్ చేయడం వల్ల ఆ మొక్కకి ఏం అందట్లేదు. ఈ 16 మూలకాల్లో ఏది అందట్లేదు అని చెప్పేసి వాడు తెలిసిపోతుంది. సో దాన్ని అప్లై చేస్తాడు. ఓకే, సో వాడికి పరిష్కారం చాలా మంచిగా దొరుకుతుంది. మన దగ్గర ఏంటంటే భూమి సరిగ్గా టెస్ట్ చేయించుకోము. ఇంకా వెరీ సాడ్ న్యూస్ ఏంటంటే, నేను రైతులకి తక్కువ ధరకి ఈ సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ చేసిద్దామని చెప్పేసి ఒక ల్యాబ్ పెట్టడం కోసం నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అడిగాను. నేను ల్యాబ్ పెట్టాలనుకుంటున్నాను, సో దానికి నీ దగ్గర నుంచి గైడెన్స్ కావాలి, మీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరిని కలిస్తే నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుందో చెప్తావా అని అడిగితే ఆయన నవ్వుతో మాట అన్నాడు, మా వాళ్ళు సాయిల్ టెస్ట్ చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు. అదేంటి, రైతులు తెచ్చేసే వాళ్ళు ఉండరు కదా, ఇస్తున్నారు రిపోర్ట్. ఏముండదు, మండలంలో ఒక శాంపుల్ ముందు టెస్ట్ చేసి పెట్టుకుంటారు, దాని నుంచి ఎవరు పోయినా పాయింట్ అటు ఇటుగా వేసేసి వాడికి రిపోర్ట్ ఇస్తారు, తప్ప నుంచి టెస్ట్ చేయరు మా వాళ్ళు, ఇది ఇంతే ఉంటుంది బాబు అన్నాడు. ఆయన చెప్పింది నాకు చెప్పింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా చెప్పిండు. సో మా వాళ్ళు టెస్ట్ చేసి రిపోర్ట్స్ ఇస్తున్నారు మీరు అనుకుంటున్నారా, అబ్రామాదే అన్నాడు. అని మండలంలో ఒకసారి టెస్ట్ చేసి పెట్టుకుంటారు ఒక శాంపుల్, సాయిల్ అంతా అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం రైతు వచ్చి మట్టి ఇచ్చిపోతే దాన్ని ఆ ఎలిమెంట్స్కి పాయింట్స్ అటు ఇటు కొద్దిగా చేంజ్ చేసేసి రిపోర్ట్ ఇచ్చేస్తారు, ఆ మట్టి పక్కన పడేస్తారు. మళ్ళీ రైతు ఏం రీచెక్ చేసుకోడు కదా, అంతే కదా, వాడికి మళ్ళీ ఇంకో ల్యాబ్ లేదు కదా చెక్ చేసుకోవడానికి. సో అది పట్టుకెళ్ళిపోతూ ఉంటారు అంతేను. ఇదే జరుగుతుంది బాబు, నువ్వు ఏదైనా మంచి ప్రైవేట్ ల్యాబ్స్కి వెళ్ళి తెచ్చుకో ఇన్ఫర్మేషన్, మా దగ్గర ఏమి ఉండదులే అన్నాడు. సో అలాంటి పరిస్థితి చూడండి ఎలా జరుగుతుంది. అది కూడా మనం సరిగా చేసుకోవట్లేదు. అంటే మన మట్టి కండిషన్ ఎలా ఉంది పైరు వేయకముందు అనేది కూడా మనం సరిగా తెలియదు. అంతే, మట్టి చెక్ చేయాలి, ఉందో లేదో చెక్ చేయాలి, ఆ తర్వాత ఏం ఫీల్ చేసుకోవాలని తెలియట్లేదు. సో అక్కడ ఫస్ట్ వెనకబడుతున్నాం, మట్టిని కరెక్ట్గా పెట్టుకోవడంలోనే వెనకబడిపోయాము, తర్వాత మొక్కని పెంచడంలో ఇంకా వెనకబడిపోయాము. కానీ ఇతర దేశాలు అలా లేదు. నేను కెన్యా లాంటి దేశాలు వెళ్ళిన, ఫ్లోరికల్చర్ అక్కడ ఎక్కువ, అక్కడ చేస్తుంది కూడా మళ్ళీ మన ఇండియన్సే. 80% ఇండియన్స్ ఫ్లోరికల్చర్లో ఉండేది ఆఫ్రికన్ కంట్రీస్లో ఇండియన్సే ఉన్నారు. అక్కడికి వెళ్తే నేను మీకు ఇందాక ఈ లీఫ్ టెస్టింగ్ చెప్పాను కదా, వాళ్ళ దగ్గర ఓన్ ల్యాబ్స్ ఉన్నాయి. ప్రతి కంపెనీ, అంటే వీళ్ళు ఒక కంపెనీ లాగా ఏర్పడి ఒక్కొక్కరు ఒక 500 acres 1000 acres ఇట్లా చేస్తున్నారు. కంపెనీస్ లాగా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఫ్లవర్స్. వాళ్ళ దగ్గర ఓన్ ల్యాబొరేటరీ ఉంది. వాళ్ళు ఎవ్రీ వీక్ ప్రతి స్లాట్ నుంచి లీఫ్ తీసుకెళ్ళి చెక్ చేసి దాంట్లో ఏం డెఫిషియన్సీ ఉందని చెప్పి ఎవ్రీ వీక్ చెక్ చేస్తారు. ఓకే, సో అంత అడ్వాన్స్గా ఉన్నారనమాట మన వాళ్ళే. అక్కడ కెన్యాలో మన వాళ్ళు, తెలుగు వాళ్ళే, తెలుగు వాళ్ళు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ వాళ్ళు అక్కడ చేస్తున్నారు ఆ పని, మనం ఇక్కడ చేయట్లే. సో ఈ రకంగా ప్రతిదీ మనం వెనకబడిపోయినాం. సో వీళ్ళు ఎంతసేపు సబ్సిడీలో వచ్చే యూరియా డిఏపీలు ఎత్తపోయి కుమ్మరిస్తారు తప్పనిచ్చి, అవసరానికి మించేస్తారు తప్పనిచ్చి, మిగిలిన మూలకాలు అవసరము, దాన్ని అన్ని కరెక్ట్గా వేస్తేనే మనకు దిగుబడి వస్తుంది అన్న దాని మీద లేడు రైతు. 16 అందుతున్నాయా లేదనేది, వాడు వేస్తున్నాడా లేదా చెక్ చేసిన లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మానిటర్ చేసే పరిస్థితి లేదు. ప్లస్ ఎత్తు పెంచడంలో కూడా వీళ్ళు చేస్తున్న తప్పేందంటే, పెరిగే పద్ధతి కూడా ఒకటి ఉంది మొక్కకి. అంటే పెరగడం అంటే పొటెన్షియల్ గ్రోత్ అంటారు దాన్ని. పొటెన్షియల్ గ్రోత్ అని ఎందుకంటారంటే, పునరుత్పత్తి చేసే శక్తితో మొక్క పెరగడం. మనకు కావాల్సింది పునరుత్పత్తి. మొక్కను పెంచుతున్నాము, మనం దేనికి పెంచుతున్నాము, అది ఎక్కువ మనకు ఈల్డింగ్ ఇవ్వడం అంటే పునరుత్పత్తి. ధాన్యం కానీ కాయలు కానీ ఎక్కువ ఇచ్చే సామర్థ్యం రావడం కోసం మనం పెంచాలి మొక్కని. సో అది మొక్కను పెంచుతున్నప్పుడే రావాలి దాంట్లో ఆ శక్తి, పొటెన్షియల్గా ఉండాలి, పొటెన్షియల్గా అలా పెరగాలి. అంటే పూత రావాలి, పెరుగుదల దశ తర్వాతనే కదా పూత వస్తుంది. సో ఆ పూత పర్ఫెక్ట్గా రావాలి, అది కాయగా మారాలి లేదా గింజగా మారాలి అంటే పెరిగేటప్పుడే ఆ లక్షణాలన్నీ పుచ్చుకొని పెరగాలి అది. సో మన వాళ్ళు పెంచుతున్న విధానం ఎట్లుంటుందంటే ఊరికి ఎత్తు పెరిగిపోతుంది అంతే.
సో దాంట్లో ఈ లక్షణాలు ఉండవు. ఓకే. పునరుత్పత్తి లక్షణాలు సామర్థ్యము తక్కువ ఉండేలా మనం పైరును పెంచుతున్నాం. ఇది రైతు గమనించట్లా. సో దానికోసం మనం బిగినింగ్ నుంచి దానికి పెరిగేటప్పుడే ఏమేమి అందించాలా ఇవన్నీ చెప్పినా కూడా రైతులు ఎలా ఉంటారంటే, ఇవి చాలా నేను సొంతంగా ఖర్చు పెట్టి చాలా చేసా ఫీల్డ్ మీద ప్రయోగాలు. బాబు నువ్వు ఎత్తున పట్టుకోవాకు, ఇలా చేస్తూ పో, నీకు దిగుబడి బాగా వస్తుంది అని చెప్పేసి కొంతమంది ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ని, పొటెన్షియల్ ఫార్మర్స్ని నేను స్టార్ట్ చేస్తే వీళ్ళు ఒక అర్ధ ఎకరం తీసుకొని చేస్తున్నప్పుడు పక్కన వేసిన వరి రైతు వాడిది కొద్దిగా హైట్ పెరగగానే వీడికి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. నేను ఎంత కంట్రోల్ చేసినా వీళ్ళు ఆగట్లేదు. సో నేను వెనకబడి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు సార్ నన్ను, ఏంద్ర అట్టుంది అంటున్నారు సార్ నన్ను, అదేం పెరగట్లేదు ఏంద్ర అంటున్నారు సార్ నన్ను అని ఏదో ఒక రోజు నాకు చెప్పకుండానే పోయి మళ్ళీ ఈరోగం మరి చేస్తున్నాడు. ఓకే ఓకే ఓకే. స్టిగ్మా ఉంది, మన పొలం సరిగా లేదేమో ఇట్లా. కానీ కొంతమంది రైతులు దాన్ని సరైన ఓపికగా వెయిట్ చేయమన్నాడు కదా అని చెప్పినట్టు నేను చేసుకుంటూ పోదాం అన్నోళ్ళు 54 బస్తాలకు తీసుకెళ్ళా నేను. 54 బస్తాలకి ఫస్ట్ ఇయరే ఫస్ట్ టైం చేసిన వాడిని 54 బస్తాలు దిగుబడి తీసుకెళ్ళా. ఒక 12 ఎకరాల రైతు నార్కట్పల్లి దగ్గర, నకిరేకల్ దగ్గర, నర్సాపేట నకిరేకల్ దగ్గర 12 ఎకరాల రైతు ఒక అర్ధ ఎకరం నేను చేసి చూపిస్తే రైతులందరూ మీటింగ్ పెట్టి చూపిస్తే అందరు చాలా బాగా వచ్చింది దిగుబడి అన్నారు. నెక్స్ట్ ఇయర్ అదే రైతు మళ్ళీ అది పాటించాడు. ఓకే, అదేదో ప్రయోగం చేసినట్టుంది వాళ్ళకి. అంతే, మన రెగ్యులర్ పనిలో దాన్ని అడాప్ట్ చేసుకుందాం అనేది లేదు. చేసుకుందాం. ఇంకోటి, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మేము అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం కదా, పత్తి సాగు చేస్తున్నప్పుడు ఎక్కువ పూత రావాలంటే ఒక మందు కొడదాం, ఆ మందు కొడితే ఎక్కువ పూత వస్తుంది, లేకపోతే ఆ పర్టికులర్ సీడ్ వాడితే ఎక్కువ ఈల్డ్ వస్తుంది. ఇది ఎక్కువ ఉంటుంది. సాయిల్లో ఏముంటుంది, మనం ఏమి ఇస్తున్నాం అనే దానికంటే ఆ విత్తనం వాడడం వల్ల ఎక్కువ ఈల్డ్ వస్తుందా, పూత రావడం కోసం మందు జీన్స్లో ఉంటుంది కొంత. అంటే ఒక రకం కంపెనీ సీడ్ కొంచెం దిగుబడి ఎక్కువ ఇస్తుంది అనేది దాంట్లో ఉన్న జీన్ పరంగా దిగుబడి ఉంటుంది. కానీ పూత రావడానికి మందులు లేవు. నేను పత్తికి పూత రావడం కోసం మందులు కొట్టడం మేము కూడా కొట్టాం, అది తప్పు. పత్తికి పూత రావడానికి మందులు స్ప్రే చేయాలనేది నానుడిగా సాగుతోంది. కాపు రావాలంటే ఒక మంది అంటాడు, ఆడు ఏదో ఇస్తాడు, ఆడికి పాండిత్యం తెలియదు, ఈడికి పాండిత్యం తెలియదు ఇక్కడ. సో అన్నిటికీ గ్రోత్కి సంబంధించిందే పడతారు. మీరు ఒకటి గమనించారు లేదో, ఏ డీలర్ అయినా సరే ఒక రైతు వెళ్ళి నాకు పూత రావడానికి ఒక మంది ఇవ్వు అంటే ఆడు పెరుగుదల వచ్చేది ఇస్తాడు. దాన్ని గ్రోత్ ప్రమోటర్ అంటారు. అది మాత్రమే ఇస్తాడు. అది తీసుకెళ్ళి కొడతాడు. పచ్చగా రాగానే ఇదే పని చేసింది అంటాడు, పని చేసిందని వేస్తాడు. రైతు కూడా అంతే. రైతు ఒకటి తీసుకెళ్ళి స్ప్రే చేసిన తర్వాత దాని పనితనాన్ని దేంట్లో చూస్తున్నాడంటే పెరుగుదలలోనే చూస్తున్నాడు. మళ్ళీ విజిబుల్ డెవలప్మెంట్ లా కనపడుతుంది, అది ఒక్కటే కనిపిస్తుంది. సో అంటే నత్రజని, మెగ్నీషియం సల్ఫేటు ఇవి వాడితే పెరుగుదల వస్తుంది. సో దాన్ని క్యాష్ చేసుకుని చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఏమి ఇచ్చినా అందులో పెరుగుదలకు సంబంధించినవి కలిపేసి ఇచ్చేస్తున్నారు. ఓకే, రైతుని మభ్యపెట్టడం కోసం. సో రైతు వచ్చి గొడవ చేయడు. సో అది స్ప్రే చేయగానే ఒక 4 రోజులకి పచ్చగా గ్రోత్ కనపడిందా లేదా అంతే, వాడు అదంతా మర్చిపోతాడు దాన్ని. తర్వాత సార్, మేజర్గా ఫార్మర్ సూసైడ్స్కి గ్రామీణ ప్రాంతాల్లో మేము చూస్తుంది ఎక్కువగా పెట్టుబడి భారం పెరిగిపోతుంది. పెట్టుబడి ఇప్పుడు మిర్చి ఒక ఎకరా వేసారంటే పెట్టుబడి 70,000, 80,000, ₹1,00,000 కూడా పెట్టుబడులు పెట్టేదాకా వెళ్ళిపోతున్నారు. పెట్టుబడి భారం పెరగకుండా తగ్గడం కోసం ఏం చేయాలి? దీనికి కారణం ఏంటంటే మెయిన్ వ్యవసాయ విధానమే కారణం. అంటే మొక్క దానికి అందాల్సినటువంటి పోషకాలన్నీ సక్రమంగా దాని స్టేజ్ని బట్టి పెరిగే సమయంలో, పూత సమయంలో, కాయ సమయంలో దానికి ఏమేమి అందాలనో అవన్నీ తెలుసుకొని అందించినప్పుడు మొక్కకు తెగులు కూడా రావు. ఇప్పుడు మనము కోవిడ్ టైంలో ఒకటి మనతో పోల్చుకుందాం, సింపుల్. కోవిడ్ టైంలో మనకు విపరీతంగా సేల్స్ వచ్చింది విటమిన్ ట్యాబ్లెట్స్కి. అందరూ వరుస పెట్టి ట్యాబ్లెట్స్ ఈవెన్ అవి దొరకడం కూడా కష్టమైపోయింది. అంత ప్రైస్ కూడా పెంచినా కూడా మొత్తం అందరం వెళ్ళి మనం విటమిన్ ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అయ్యి అవి అన్నీ వేసుకున్నాం. విటమిన్ అంటే పోషకమే కదా. అంటే ఒక వ్యాధిని కంట్రోల్ చేయడం కోసం, రాకుండా ఉండడం కోసం ప్రికాషనరీగా మనము విటమిన్స్ అవి ఇవి వాడతాం. ప్లస్ మనకి ఏదన్నా కంటి చూపు తగ్గిందంటే పలానా విటమిన్ లోపం అని అదే అంటాం కదా. మొక్కకు కూడా అంతే. రైతు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానికి ఒక రోగం వచ్చిందంటే ఫస్ట్ ఒక డెఫిషియన్సీతో రోగం స్టార్ట్ అయి ఉంటుంది. అంటే ఒక పోషక విలువల లోపంతోనే తెగులు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆ తెగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పరిపుష్టిగా దానికి అన్ని రకాల పోషకాలు అందించాలి. అక్కడ వెనుకబడుతున్నాం మనం. అక్కడ వెనుకబడి
అది తెగులుగా మారిన తర్వాత ఆ తెగులును కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే. రోగం వచ్చినప్పుడు డాక్టర్కి డబ్బులు ఎక్కువ పెడుతున్నాం, అది తినడానికి ఎక్కువ పెట్టట్లేదు, అది సమస్య అది. అక్కడ ప్రాబ్లం. చాలా మంది చెప్పేది అదే కదా, మనం ఎంతసేపు ఇంట్రెస్ట్గా మనిషి ఏం తినాలా అనే దానికి చెప్తున్న ఎక్కువ ఛానల్స్ చూస్తాం, మనం ఎక్కువ మంది వీడియోలు చూస్తుంటాం. కానీ ఫార్మర్స్ ఏంటంటే ఆ మొక్కకి ఏమి ఇవ్వాలా అనేది వీడియోలు చూడరు. వెరీ ట్రూ, వెరీ వ్యాలిడ్. అది చూడరు అనమాట. సో దానికి కరెక్ట్గా పోషకాలు దాని దశను బట్టి అందిస్తే దాని జోలికి తెగులు రావు, పురుగులు రావు. అది బలవర్తకంగా ఉంటుంది కాబట్టి మొక్క దేనైనా ఎదుర్కోగలుగుతుంది. రెసిస్టెన్స్ వస్తుంది కదా, చిన్న చిన్న తెగులు ఏదైనా వచ్చినా దాన్ని తట్టుకోగలుగుతుంది. ప్లస్ ఆ చిన్న తెగులు వచ్చినా సరే నువ్వు తక్కువ ఖరీదు పెట్టి ఒక తెగులు మందు స్ప్రే చేసినా కంట్రోల్ లేకొస్తుంది. ఎప్పుడైతే నువ్వు దానికి బలమైన పోషకాలు అందించకుండా, సరైన పోషకాలు అందించకుండా కేవలం తెగులు మీదనే దృష్టి పెట్టి ఆ తెగుళ్ళ మందులని నువ్వు 3 రోజులకు ఒకసారి స్ప్రే చేసినా సరే అది కంట్రోల్ కాదు. ఓకే, ఓకే, కంట్రోల్ కాదు. అందువల్ల మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 3 రోజులకు ఒక స్ప్రే చేస్తారు. అవును. సో దానివల్ల పెట్టుబడి పెరిగిపోతుంది. సో వాళ్ళు మీకు చెప్పా కదా, వాళ్ళు వీక్లీ వన్స్ ఆకును చెక్ చేసి ఏం లోపం ఉంది అని చెప్పేసి వెంబడే దానికి అంటే కింద ఎరువులు ఏమి ఇవ్వాలా అనేది దాని మీద దృష్టి వాళ్ళకి. గ్రోత్ను బట్టే కదా మొక్కలు టెస్ట్ చేసుకొని ఆ దశలో ఏముండాలో అవి లేవు అనేది చెక్ చేసుకొని దాన్ని అందిస్తాడు వెంబడే. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు తెగులు అనేది రావు, దిగుబడి పెరిగిపోతూ ఉంటుంది, మంచిగా క్వాలిటీ కూడా వస్తుంది, కీపింగ్ టైం ఉంటుంది. అంటే మెయిన్ రైతులు దృష్టి పెట్టింది ఏంటంటే కీపింగ్ టైం అంటే నిల్వ సామర్థ్యం. మన రైతు పండించే పంటకి దిగుబడికి నిల్వ సామర్థ్యం ఉండదు. విదేశాల్లో పండించే రైతు తన పంట, సపోజ్ టొమాటో మనం కట్ చేసామనుకోండి, 2-3 రోజుల తర్వాత దాని పని కథం. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే 2-3 రోజులు కథం అయిపోతుంది బయట ఉంటే. అదే టొమాటో బయట వాళ్ళ దగ్గర కనీసం అంటే కనుక 1 వీక్ నుంచి 8 డేస్ వరకు వస్తుంది బయటే ఉంటే, ఫ్రీజ్ చేయకుండానే. దాని నిల్వ సామర్థ్యం అంటారు. దానికి కారణం ఏంటంటే దాంట్లో మనం కట్ చేసినప్పుడు ఆల్రెడీ దానికి తెగులుకు సంబంధించిన అవశేషాలు ఉండిపోతున్నాయి. అది హార్వెస్ట్ చేసినా సరే దాని మీద దాడి చేసి అది తొందరగా పాడైపోతుంది, కుళ్ళిపోతుంది. సో హార్వెస్ట్ చేసే టైంకి దాంట్లో అవశేషాలు ఏవి, తెగులుకు సంబంధించిన అవశేషాలు ఏవి ఉండకూడదు. సో ఇది మన వాళ్ళ దగ్గర లేదు. కట్ చేస్తున్నామా, మార్కెట్కి తీసుకెళ్తున్నామా, ఆడ దాన్ని ఆపుకోలేక వెంటనే ప్రెజర్కి అమ్మేసి ఏ ధర ఉంటే ఆ ధర దాన్ని అమ్మేసుకొని బయటపడిపోతున్నారు. ఓకే, ఇప్పుడు మోస పద్ధతి వదిలేయాల్సిన అవసరం ఇది. మీరు మోస పద్ధతి వదిలేస్తే కొంచెం బ్రెయినీతో పని చేయగలిగితే దిగుబడి పెరుగుతుంది. ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇది ఒక నానుడిగా చేసుకోవాలా రైతులు అని చెప్పేసి పెడుతున్నా. అధిక ఎత్తు, అధిక ఆకులు, అధిక పచ్చదనం వ్యవసాయ నాశనానికి దారితీస్తాయి. ఓకే, పచ్చదనం మంచిది కాదు. అవసరానికి మించిన ఎత్తు మంచిది కాదు, అవసరానికి మించిన పచ్చదనం మంచిది కాదు, అవసరానికి మించిన ఆకులు మంచిదని దిగుబడి నీవు. సో అవన్నీ నిజానికి ఆ చెట్టుకు వస్తున్నాయి కదా, మనం ఇస్తున్నాయి, దాని గమనాన్ని మారుస్తున్నాం. కరెక్ట్, దాని గమనాన్ని మనం మారుస్తున్నాం. అంటే వరి వేసే రైతు నేను గడ్డి కోసం వేస్తున్నానా, ధాన్యం కోసం వేస్తున్నానా డిసైడ్ చేసుకొని వరియాలి. ఓకే, అప్పుడు అర్థమవుతుంది నేను ఎక్కడ తప్పు చేస్తున్నానని. ఓకే, రైట్. ఆ మోస పద్ధతి నుంచి బయటకు రావాల్సింది మార్కెటింగ్ మేజర్గా. సరే, పంట సాగు చేస్తున్న టైంలో దిగుబడి కోసం రైతు ఏం చేస్తున్నాడు అనేది చర్చ తక్కువ ఉంది. మార్కెటింగ్కి సంబంధించిన చర్చ ఎక్కువ ఉంది. ఇంత పెద్ద గ్లోబల్ మార్కెట్ కదా ఇండియా, మొత్తం ప్రపంచానికి పెద్ద మార్కెట్, 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. సో ఇంతమంది మార్కెట్ ఉన్నా ఫుడ్ గ్రెయిన్స్కి ధరలు లేకుండా పడిపోయే పరిస్థితి ఎందుకు ఉంటుంది ఇండియాలో? ఇక్కడ కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎక్కడైనా చూసినప్పుడు అంటే దిగుబడి చేసుకున్న దేశాలు చాలా ఉన్నాయి. వ్యవసాయం భూమి లేకపోవచ్చు, అక్కడ పండించడానికి అవకాశాలు లేకపోయిన దేశాలు చాలా ఉన్నాయి. బాగా రిచ్ కంట్రీస్ అన్ని, ధనిక దేశాలు ఎక్కువ దిగుబడి చేసుకుంటూ ఉంటాయి. అక్కడ ఎక్కడ పోయి చూసినా మన ఇండియన్ ప్రొడ్యూస్ కనపరాదు. మన ధాన్యాలు లేకపోతే మన కూరగాయలు, మన పండ్లు కనిపించవు. ఎక్కువ వేరే దేశాలే కనిపిస్తాయి తప్పనిచ్చి మనకి చాలా అడపా కనిపిస్తుంటాయి. అంటే ప్రపంచ మార్కెట్లో మనం ఆల్మోస్ట్ లేమనే చెప్పుకోవాలి. మొత్తం ఇండియాలో 70% ఫార్మర్స్ ఉన్నారు. ఫార్మర్ పైన డిపెండ్ అయిన కంట్రీ ఉన్నారు. బట్ వరల్డ్ మార్కెట్లో మనం లేము. అంతేందుకు పక్కన దుబాయ్లో కూడా మనం లేము. దుబాయ్ మార్కెట్లో కూడా మనం లేము. ఎమిరేట్స్కి సంబంధించిన పెద్ద మార్కెట్ ఉంది, అల్ అవేరా అనే మార్కెట్, అక్కడ కూడా మనం లేము. నైబర్ కంట్రీ. మనకు ఈ దేశం నుంచి ఆ దేశానికి 4 hours షిప్ వెళ్ళిపోతుంది. అటువంటి దేశంలో కూడా మనం లేము. వేరే దేశాలు ఉన్నాయి. ఈవెన్ చైనా కూడా చాలా డిస్టెన్స్ ఉంటుంది దుబాయ్కి. మనతో పోల్చుకుంటే వాళ్ళు డబల్ కంటే ఎక్కువ పడుతుంది వాళ్ళకి ట్రావెలింగ్. అటువంటి
చోట అటువంటి సిచ్యుయేషన్లో కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఉంది. నిజానికి మన దగ్గర నుంచి ట్రావెల్ టైం తక్కువ, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తక్కువ, మన దగ్గర నుంచి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి వాళ్ళు. చూపించాలి. కానీ ఆ ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం లేకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి ఫార్మర్కి సపోర్ట్ చేయకపోవడము, ఆ అవేర్నెస్ క్రియేట్ చేయకపోవడము, ప్రాసెసింగ్ ప్లాంట్స్ లేకపోవడము. అంటే అట్లీస్ట్ ప్రతి విలేజ్లో వాషింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ యూనిట్స్ కూడా లేవు. వాషింగ్ అంటే పంటను తీసుకున్న దాన్ని వాష్ చేసి నీట్గా గ్రేడింగ్ చేసి ఒక మంచి ప్యాక్ చేస్తేనే దాన్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. ఓకే. సో మన వాళ్ళు పండించినంతసేపు మన రోడ్డు సైడ్ బండ్ల మీద నమ్ముకోవడానికి పనికి వస్తుంది తప్పనిచ్చి, మెజారిటీ మనం పండిస్తున్న ఉత్పత్తులు ఏవి కూడా దాన్ని మంచిగా వాష్ చేసి గ్రేడింగ్ చేసి ప్యాక్ చేసి నీట్గా ఒక మంచి బ్రాండ్తో ఇంటర్నేషనల్ మార్కెట్లో తీసుకెళ్లేది మన దగ్గర చాలా చాలా తక్కువ. ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్న వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేసుకుంటారో కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ఫార్మర్ కూడా చేయాలి. అంటే ఒక 3-4 ప్లేసెస్లో ఇండియాలో జరుగుతుంది. అది నాసిక్ సరౌండింగ్స్ కానివ్వండి, తర్వాత హర్యానా, కొన్ని ఏరియాలో పంజాబ్, తర్వాత మధ్యప్రదేశ్లో కొద్దిగా రత్లాం ఏరియా, ఇటువంటి చోట్ల కొన్ని చోట్ల పూణే సరౌండింగ్స్ వాళ్ళు చేస్తున్నారు. అందువల్ల అక్కడ ఫార్మర్స్ కొద్దిగా ధనికంగా కూడా ఉన్నారు, ధనవంతులుగా కూడా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే లోకల్ మార్కెట్లో అమ్మాల్సిన పంటను ఏది పండించట్లేదు వాళ్ళు ఎక్స్పోర్ట్స్ మీదనే దృష్టి పెట్టారు. ఇంటర్నేషనల్ మార్కెట్ టార్గెట్ పెట్టుకొని ఆ పంటలే పండిస్తున్నారు. వాటినే వాళ్ళు ఒక 10-15 మంది రైతులు కలవడము, దాన్ని ఎక్స్పోర్ట్ చేయడము, లేదా ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీని అప్రోచ్ అయిపోయి వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోవడము, మార్కెట్కి పంపించేసుకోవడం, ఎక్స్పోర్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్కి పంపించుకోవడం. గవర్నమెంట్తో సంబంధం లేదు, అసలు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎప్పుడైతే రైతు గవర్నమెంట్ వైపు చూస్తూ వ్యవసాయం చేస్తాడో ఎప్పటికీ బాగుపడ్డు. వదిలేయాలి గవర్నమెంట్ని, సంబంధం లేదు. నీకు కావాల్సింటే వాటి నుంచి కావాల్సిన విధానాల మీద పోరాడి స్వేచ్ఛను కోరుకో, అంతే. నువ్వు మార్కెటింగ్ చేస్తే స్వేచ్ఛను కోరుకో, అంతే. గ్లోబల్ మార్కెట్కి నీకు స్వేచ్ఛ కావాలి, దాని మీద పోరాటం చేయి. పోరాటం చేసి నీకు నీ ప్రొడక్ట్ని ఎప్పుడు ఆపడానికి ప్రభుత్వానికి అసలు హక్కే లేకుండా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో మన ఉత్పత్తులన్నీ ఉంటాయి, మనకు మంచి ధరలు వస్తాయి. సో ఇంటర్నేషనల్ మార్కెట్కి మనకు వ్యత్యాసం చాలా ఉంటుంది. సో దానివల్ల చిన్నగా వ్యవసాయం చేస్తున్న దేశాలు కూడా మంచిగా సంపాదించుకుంటున్నారు ఫార్మర్స్. మనం అది చెయ్యకనే మనం ఎంత కన్జ్యూమ్ చేస్తాం డొమెస్టిక్గా. మనం ఇక్కడ పండిస్తున్న పంటలు మనమే తినాలంటే ఎక్కడ తింటాం? అది గోడౌన్లలో, ప్రభుత్వ గోదాముల్లో కుళ్ళిపోయి ఎందుకు పనికి రాకుండా ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చౌక దుకాణాలు ఇస్తున్న బియ్యం కూడా క్వాలిటీ ఎందుకు లేవు అంటే, పంట ఎక్కువ వస్తుంది, దాన్ని ఎక్కువ నిలువ పెట్టేస్తున్నారు గోడౌన్లలో. ఏ 3 ఏళ్ళదో 4 ఏళ్ళదో ఈ ఇయర్ ఇస్తుంటారు అనమాట. సో దానివల్ల అది తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా రైతు మార్కెట్లో దెబ్బతినడానికి కారణం ఈ సబ్సిడీలో ఇస్తున్న బియ్యం, గోధుమలు కూడా ఒక కారణం ఖచ్చితంగా. సో ప్రభుత్వాలు సబ్సిడీలో ఇవ్వకూడదు అంటారు? ఇవ్వకూడదు, దానికోసమే వాళ్ళు నియంత్రణ పెట్టారు. ఇప్పుడు సపోజ్ బియ్యం ఉంది, మనకు ఎన్టీ రామారావు గారు బియ్యం 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టినప్పుడు అందరూ అద్భుతం అనుకున్నారు. అది 80sలో 40 years బ్యాక్ ఆయన ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు 6 రూపాయలు ఉంది మార్కెట్లో. 6 రూపాయలు ఉంది. 2 రూపాయలకి ఇచ్చినప్పుడు చాలా బాగా ఇచ్చారు. అంటే ఆయన 70% భరించి 30%లో ఇచ్చాడు పేదలకి బియ్యం. అదే రేషియోలో కొనసాగించాలి. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో 80 రూపాయలు 90 రూపాయలు బియ్యం అంటే 1 రూపీకి ఇస్తే ఎట్లను? ఆ 1 రూపీకి ఇవ్వడం కోసం ఏం చేస్తున్నాం, కొద్దిగా ధర రాగానే ఎక్స్పోర్ట్ ఆపేస్తున్నాం. ఓకే. అంటే ప్రభుత్వాలు 80 రూపాయలు 90 రూపాయలు పెట్టి కొన్ని రూపాయికి అందించలేవు కదా, అంత భారం భరించలేవు కదా. సో ఆ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఎక్స్పోర్ట్ ఆపేస్తే ఇక్కడ మార్కెట్లో ఇక్కడే ఉంటుంది, ఇక్కడే సర్క్యులేట్ అవుతుంది. రైతు దగ్గర నుంచి కొనుగోలు చేస్తే ఇలా 40 రూపాయలకు అట్లా వచ్చేస్తుంది. సో ఆ 39 రూపాయలు భరించి రూపాయికి ఇచ్చేస్తున్నారు. సో వాటి వల్ల రైతుకు డైరెక్ట్గా నష్టం జరుగుతుంది, బాగా నష్టం జరుగుతుంది. పోనీ అవన్నీ తింటారా అంటే తినరు, దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి వేరే వాడు మళ్ళీ దాని మీద లాభం తీసుకుంటాడు. ఫైనల్గా ఇలా జరుగుతుంది తప్ప నుంచి. ఈ గోధుమలు, ఈ తర్వాత బియ్యం ఇంత తక్కువ ధరకి ఇవ్వడం కోసం వాటిని ఎక్స్పోర్ట్ని ఆపేస్తూ, కొంచెం ధర పెరగగానే ఎక్స్పోర్ట్ని ఆపేస్తూ ఆ 40-50 రూపాయలకే తీసుకొని మళ్ళీ తిరిగి 1 రూపీకి ఇవ్వడం కోసం ప్రభుత్వాలు చేస్తున్న ఇదొక గేమ్ ఇది. సో ఇది రైతుకు అర్థం కావట్లేదు. సో
మాకు కనీస ధర ఇవ్వండి, కనీస మద్దతు ధర ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ అసలు గేట్లు ఓపెన్ చేయండి, ఓల్డ్ గేట్ గ్లోబల్ గేట్స్ ఓపెన్ చేయండి. ప్రభుత్వం నువ్వు అడిగేది ఏంది, అవసరమేంది, వీళ్ళ దగ్గర నువ్వు యాచించాల్సిన పని ఏంటి? ఖచ్చితంగా నువ్వు నీకు 70-80 రూపాయలు వస్తుంది ఓపెన్ చేస్తే. సో అది ఎవరికి దాని మీద ఎవరు పట్టట్లే రైతులకి. ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా రైతులు మాకు ధర ఇవ్వండి అని కొట్లాడాలు ఉన్నాయి? లేదు, అసలు లేదు. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాడు బయట అమ్ముకుంటాడు. సో బయట అమ్ముకుంటున్నాడు కాబట్టి ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి పడిపోయినా వాడు ప్రభుత్వాన్ని నిందించడానికి లేదు, ఎక్కువ లాభం వచ్చినా నాపేవాడు ఎవడు లేడు కాబట్టి. ఇప్పుడు కొన్ని క్రాప్స్కి బయటకు పంపించడానికి రెస్ట్రిక్షన్స్ లేవు, వరి పైన అటువంటి రెస్ట్రిక్షన్ ఉందనుకోండి, వరి గోధుమలు ఉందనుకోండి, అది ఆపి ఫార్మర్ వేరే క్రాప్ వీటి మీద ఉన్నాయి కమర్షియల్. అందుకే వీళ్ళు తెలివిగా నాసిక్లో ప్లస్ ఈ హర్యానాలో వీళ్ళు ఉండే వాళ్ళు ఖచ్చితంగా రైతులు తెలుసుకునే వాటి జరిగిపోరు. వాళ్ళు ఏం క్రాప్ చేస్తున్నారు? వాళ్ళు కొద్దిగా క్యాప్సికమ్ అని, దానిమ్మ అని, ఇవన్నీ డిఫరెంట్గా వెళ్ళిపోతారు. క్యారెట్ వీటికి వెళ్ళిపోతారు. వాటిని కొద్దిగా ప్రాసెస్ చేసుకొని నీట్గా ప్యాక్ చేసి, ఈవెన్ దానిమ్మ కూడా కెర్నెల్స్ దాన్ని ఓపెన్ చేసి దానిమ్మ విత్తనాలు ఓపెన్ చేసి ప్యాక్ చేసి నీట్గా. సో అంటే వాల్యూ అడిషన్, అదే మన ప్రోడక్ట్ మనమే వాల్యూ యాడ్ చేయడం. సో ఇప్పుడు ఒక మాల్లో దానిమ్మ కాయ కొన్ని బదులు మంచి కలర్లో ఉన్న విత్తనాలు కనపడ్డాయి అనుకోండి, ఉలిచిపెట్టిన విత్తనాలు ఉన్నాయనుకోండి, అది కొద్ది ధర ఎక్కువైనా సరే వచ్చేస్తాడు, వాడు ట్రాలీలో వేసుకుని వెళ్ళిపోతుంటాడు, ధర చూడడు. సో దాన్ని క్యాచ్ చేస్తారు వాళ్ళు. సో ఆ మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది, ఎక్కువ ధర వస్తుంది. ఇప్పుడు మనకు దుబాయ్లో చూసినప్పుడు ఫిలిప్పైన్స్ నుంచి బనానా వస్తుంది, మేజర్ బనానా అంతా ఫిలిప్పైన్స్ నుంచి వస్తుంది. అక్కడ మీరు ఆ బనానా చూడండి, చిన్న మచ్చ కనిపించదు, అంత క్లియర్గా ఉంటుంది. అంటే ఆ ఎక్స్పోర్ట్ క్వాలిటీ పండించడం మనకు రావాలంటే మనం పెస్టిసైడ్స్ వాడడం పైన కంటే కూడా మొక్కకి పోషకాలు విధానం తెలుసుకోవాలి. సో మన దృష్టి ఏంటంటే మనకు అప్పిచ్చే డీలర్ ఉండాలి, అందుబాటులో ఆ పురుగు మందులు ఉండాలి, తెగుళ్ళ మందులు ఉండాలి, వచ్చినప్పుడు చూసుకుందాం. అంటే మన విధానం రైతు దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర కానీ ఉండే విధానం ఏంటంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునేది. రైతు అంతే, సమస్య వచ్చినాక తెగులు వచ్చినాక దానికి స్ప్రే చేయడానికి వెళ్తాడు. అది రాకుండా ఉండాలంటే ఏం ప్రాక్టీస్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టాడు. అలాగే ప్రభుత్వం కూడా ఏంటంటే రైతు నష్టపోకుండా ఉండడానికి ఏ విధానాలు తీసుకురావాలో దాని మీద దృష్టి లేదు. సో నష్టం జరిగిన తర్వాత అప్పుడు పరిగెత్తారు, ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం, ఏదైనా సరే, మొత్తం ఎవరునో ఇదే జరుగుతుంది. నష్టపోయినప్పుడు గోల పెడతారు. నష్టం జరగకముందు ఏం చేయాలా అంటే మన పరిశోధన సంస్థలు దానివైపు అడుగులేయాలి, ఆ సమాచారాన్ని రైతులకు అందజేయాలి, వీళ్ళ మార్పు తీసుకురావాలి. ఎంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్లు ఫీల్డ్కి వెళ్తున్నారు? అసలు విలేజెస్కి వెళ్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ని బేస్ చేసుకుని గ్రామంలో వ్యవసాయం జరగదు. అగ్రికల్చర్ ఆఫీసర్ దేనికంటే పంట నష్టపోయినప్పుడు రాస్తారా, విచిత్రం అదే, విత్తనాలు ఇవ్వడానికి, పంట నష్టాలు, సబ్సిడీలు, వీటికి పనికొస్తున్నారు వాళ్ళు. అంతే, వాళ్ళతో చేయాల్సిన ఆ పని కాదు కదా, అదే పని చేస్తున్నారు వాళ్ళు. అది తప్ప వేరే పని లేదు, అదే చేస్తారు అంతే. నాకు ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మచ్చలు లేకుండా ఉండాలి, ప్రాసెస్డ్ పంపించాలి, అక్కడ డిమాండ్ ఉన్నది ఇక్కడ పండించాలి, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవన్నీ చేస్తే ఓకే. కానీ ఇక్కడ మన మార్కెట్లో డిమాండ్ ఉన్న వాటికి కూడా రైతుల దగ్గర డిమాండ్ లేకుండా పోతుంది. మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ అరటి మార్కెట్లో నేను ఎప్పుడు చూసినా కనీసం 60 రూపాయలు డజన్ ఉంటాయి. హైదరాబాద్ 50 రూపాయలు, 60 రూపాయలు, 50 రూపాయలు ఉంటుంది, 100 రూపాయల వరకు కూడా వెళ్తుంటుంది. ఈ రోజు కూడా మీరు మార్కెట్కి వెళ్తే సూపర్ మార్కెట్లో అయితే 70-80 రూపాయలు ఉంది, బయట బండ్ల మీద అమ్మినా 40-50 రూపాయలు ఉంటుంది. కానీ అనంతపురం, కడప, కర్నూలు లాంటి చోట్ల రైతులు అరటి తోటల్ని పశువులకు వదిలేస్తారు. ఎందుకు అపరిస్తుంది? మార్కెట్లో డిమాండ్ ఉంది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ ప్రైస్కి రైతు అమ్ముతున్న ధరకి సంబంధం లేకుండా, అంటే ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ గ్యాప్ ఎందుకు ఉంటుందంటే, నేను ఇందాక మీకు చెప్పినట్లు నాసిక్లో వీటన్నిటిలో వాడు ఓన్గా మార్కెట్ చేసుకుంటున్నాడు. ఎక్స్పోర్ట్ చేయడమా లేకపోతే డొమెస్టిక్ మార్కెట్లో అమ్ముకున్నా ఓన్గా అమ్ముకుంటున్నాడు. బ్రోకర్ల మీద ఆధారపడ్డు, మధ్యలో దళారీ వ్యవస్థలు లేవు. అక్కడ ఉన్నా సరే వాళ్ళని వీడు పట్టించుకోడు, సొంతంగా మార్కెట్ చేసుకునే పరిస్థితికి ఎదిగిపోయారు వాళ్ళు. మనమైన వాళ్ళు చదివింది కూడా, కానీ ప్రయత్నం అంటూ చేసి మొదలెడితే దారి దొరుకుతుంది. ఆలోచన విధానం వేరుగా ఉంది కాబట్టి వాళ్ళు ఓన్గా మార్కెట్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మన దగ్గర రైతు ఎలా ఉంటాడంటే, ఇప్పుడు అరటి రైతుని తీసుకుందాం. పలానా సమయానికి గల వచ్చిన తర్వాత పలానా రోజు అది గల కొట్టాల్సి ఉంటుంది. ఆ టైంకి ఎవరైనా బయట నుంచి వచ్చి ఒక దళారి వీడి దగ్గర కొంటేనే వాడు దాన్ని కట్ చేయగలుగుతాడు. సో వీడు
వెంబడి పడుతున్నాడు. ఎవడన్నా దళారి ఉంటే, తెలిసిన దళారి ఉంటే వాడి దగ్గరికెళ్ళి నా బనానా కొట్టుకెళ్ళి గెలాలని చెప్పేసి. సో, అటువంటి సందర్భంలో వాడిచ్చిందే ఈళ్ళకి ధర. అంతే కదా, మనం వెళ్తున్నాం కదా, బార్గెనింగ్ ఉండదు కదా. మనం వెళ్తున్నాం కాబట్టి, ఇంగా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదన్నట్టు వాడి దగ్గరికెళ్తున్నాం కాబట్టి, వాడిచ్చిన ధరకు తీసుకొని వాడు మళ్ళీ లాస్‌లని, టన్నేజ్‌లో తగ్గిచ్చేసి, నానా బీభత్సం చేసి రైతుకి ఏం లేకుండా చేస్తున్నారు. ఉమ్, ఇది దాటుకొని పోవట్లేదు రైతు. ఈ మధ్య కడపలో మేలో అనుకుంటాను హార్టికల్చర్ కాన్క్లేవ్ అని ఒకటి జరిగింది. దానికి నన్ను కూడా గెస్ట్‌గా పిలిస్తే వెళ్ళాను నేను. అప్పుడు బనానా ధర మన దగ్గర వచ్చేసి ₹8 ఉంది కేజీ రైతుకి. అంటే టన్ను 8,000 ఉన్నారు. చాలా లాస్ ఉంది అని చెప్పేసి దాంట్లో మాట్లాడుతున్నారు రైతులందరూ. అంటే వాళ్ళకి పండించడానికి టన్నుకి 15,000 ఖర్చొస్తది రైతుకి. ఓ మై గాడ్, 50% కూడా రావట్లేదు. 15,000 ఖర్చొస్తున్నప్పుడు 8,000. అంతకు ఏం తక్కువ తీసుకున్నా 15,000 తీసుకున్నా లాసే. శ్రమ అన్ని లాసే. అంతే కదా. వాళ్ళు ఖర్చులన్నీ లెక్కేసుకుంటే వాళ్ళకు టన్నుకి 15,000 ఖర్చొస్తది. కూరగాయలు గానీ, పండ్లు గానీ పండించడానికి ₹15-18 ఖర్చొస్తది రైతుకి. సో, అంతకు అదే రేటుకి అమ్మినా లాసే, దానికంటే తక్కువకి అమ్మినా లాసే. సో, ₹15 ఖర్చొచ్చినప్పుడు కిలో ₹8 ధర ఉన్నప్పుడు సో, రైతు భరించడం కష్టం. అప్పుడు నేనేం చేశానంటే మహారాష్ట్రలో నాకు తెలిసిన రైతులుంటే ఫోన్ చేశాను. మీ దగ్గర అరటి రేట్ ఎట్టుందని? టన్ను 16,000 ఉంది సార్ అన్నాడు. ఈడ 8,000 ఏంది, ఆడ 16,000 ఏంది నాకు అర్థం కాలేదు. నైబర్ స్టేట్స్‌లో వాళ్ళు 16,000 ఏంది, మనకి 8,000 ఏందని. తర్వాత నేను ఆనియన్ గురించి నేను అక్కడ వెళ్ళినప్పుడు ఎక్స్‌పోర్ట్ గురించి వెళ్ళినప్పుడు అక్కడ ఫార్మర్స్‌తో వీళ్ళతో మాట్లాడితే ఎక్స్‌పోర్టర్స్‌తో కూడా మాట్లాడాను. అంటే మన వాళ్ళు 8,000 టన్నుకి అమ్ముతున్నారు కదా! అది ఇక్కడ తీసుకొచ్చి ఏమన్నా ఎక్స్‌పోర్ట్ చేస్తే ఏమన్నా కుదురుతుందేమో అన్న దాని గురించి నేను ట్రై చేశాననమాట. సో, వాళ్ళు చెప్పింది ఏందంటే వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్న కంపెనీస్‌కి గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహంగా టన్నుకు ₹2,500 ఇస్తున్నారు. ఓకే. రైతు దగ్గర 16,000కి వాళ్ళు కొని బయటకి ఎక్స్‌పోర్ట్ చేస్తారు. ఆ కంపెనీకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్న కంపెనీకి టన్నుకి గవర్నమెంట్ ₹2,500 ఇస్తున్నారనమాట. సో, అప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, ఎక్స్‌పోర్ట్ చేస్తున్న కంపెనీ మాకు ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రోత్సాహం చాలు అని చెప్పేసి రైతుకు మంచి ధర ఇచ్చేసి, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఆ ధరకు అక్కడ ఇంగ లాభాలు ఏం చూసుకోకుండా అమ్మినప్పుడు 2,500 వస్తుంది కదా టన్నుకి. అవును, గవర్నమెంట్ నుంచి డైరెక్ట్. సో, ఇక వేరే లాభం చూసుకోకుండా ఆ ధరకు పోల్చుకొని వీడు రైతుకు ఆ ధర ఇచ్చేస్తున్నారు. ₹16 ఇచ్చేస్తున్నారు కేజీకి. సో, అందువల్ల వాళ్ళకి మంచి వాళ్ళకు కనీసం పెట్టుబడైనా వచ్చేసింది చేతికి. ఓకే. మనకు ₹8 పోతుంది ఆ సమయంలో. సో, ఎక్స్‌పోర్ట్ చేయడానికి కొంచెం కుదురుతుందేమో అని నేను అడిగితే వాళ్ళేమన్నారంటే ఇక్కడ నుంచి ఏసీ కంటైనర్స్ మీ కడపకొచ్చి, కడప నుంచి మళ్ళీ అది వెనక్కి ముంబైకి రావాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. కేజీకి ₹10 పడతది ఖర్చు అన్నారు. ₹10 వస్తదండి కేజీకి ఖర్చు అన్నారు. టన్నుకు 10,000 అవుతున్నట్టు. సో, అప్పుడు చాలా కష్టమైతది. ఇంక ₹10 పెట్టాలంటే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చే కష్టమైతది అని ఆ ప్రయత్నం అప్పుడు విరమించుకున్నా నేను. అంటే ఎక్కడికక్కడ మనకు చుట్టూ మూడొంతులు మనకు సీసోర్ ఉంటుంది ఇండియాకి. సో, ఉన్నప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవట్లేదు సరిగా. ఫార్మర్ పండించే ఉత్పత్తుల్ని విదేశాలకు ఎంత ఎక్కువ మనం పంపగలుగుతామో అప్పుడు ఇక్కడ డిమాండ్ అనేది పెరిగిపోతుంది. కరెక్ట్. సో, అది చేయట్లేదు కాబట్టి మనకు ఈ ధరలు రాకుండా సో, పోతున్నాయి. మనం ఇంటర్నేషనల్ మార్కెట్‌తో కనెక్ట్ అవ్వాలి. ఇంటర్నేషనల్ మార్కెట్ నీడ్‌ని మనం ఇక్కడ ఫుల్‌ఫిల్ చేయాలి. కనెక్ట్ అవ్వాలి. గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి. ఓకే. రైతుని గ్లోబల్ మార్కెట్‌కి కనెక్ట్ చేయడానికి ఏం చేయాలనో అవన్నీ గవర్నమెంట్ చేసేయాలి. అంటే ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి కదా! అంతే కదా. ఎక్స్‌పోర్ట్ చేయాలన్నా కూడా ఆ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి. అంటే ఆ షిప్పింగ్ లైనర్స్ ఉండాలి. ప్యాకింగ్ చేసుకోవడానికి చిన్న చిన్న రైతులు కూడా ఒక 5 ఎకరాలు ఉన్న రైతు కూడా ఒక చిన్న ప్యాక్ హౌస్‌ని కట్టుకోవడానికి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. సో, ఈ అవేర్‌నెస్ తీసుకొచ్చి ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడు పండించిన పంటకి ధర ఉంటుంది. ప్లస్ పంట మార్పిడి కూడా జరగాలి. ఇవే ఎంతసేపు వరి, గోధుమలు లేకపోతే టమాటో, ఉల్లిపాయ, గొర్రెదాటులాగా ఒకటే పంట వేసుకుంటూ పోతూ ఉంటే కష్టమవుతుంది. నేను రైతులకు కూడా చెప్తుంటాను, నీకు 10 ఎకరాలు ఉందంటే 10 ఎకరాల్లో 2 ఎకరాలు ఒకటి, 2 ఎకరాలు ఒకటి, ఇట్లా 5 రకాలు వేసుకో. 5 రకాలు వేసుకోవడంలో ఏదో ఒక దానికి ధర వచ్చి కనీసం బ్యాలెన్స్ అవుతుంది. మార్కెట్ మొత్తం ఒకే దానికి వేసి నువ్వు జాక్పాట్ లాగా వెయిట్ చేస్తూ కూర్చుంటే అవ్వదని చెప్తా. 2022లో కడప డిస్టిక్‌లో మాత్రమే గ్రీన్ చిల్లీ పడింది సమ్మర్‌లో. మిగతా చోట్ల చాలా తక్కువ పడింది. ఆ సమయంలో కేజీ ₹85 అమ్మింది. ఒక్కసారి ₹85 అమ్మగానే రైతులకు విపరీతమైన లాభాలు వచ్చినాయి. ఎకరానికి 10-12 లక్షలు వచ్చింది. ఎకరానికి 10-12 లక్షలు వచ్చింది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ రెండింతలు చేశారు. రెండింతలు, మూడింతలు చేశారు. అది వచ్చేసి
రూపాయలకి 13 రూపాయలకి వచ్చింది. ఉమ్, అంటే ఎందువల్ల నాకు ఆ ధర వచ్చింది అనేది రైతు తెలుసుకోవాలి. ఉమ్, అంటే మిగతా చోట ఎక్కడ లేకపోవడం వల్ల, ఎవరు వేయకపోవడం వల్ల, ఇక్కడ ఈ ఏరియాలో మాత్రమే వేయడం వల్ల నాకు అంత ధర వచ్చింది. కాబట్టి మళ్ళీ అంత దాని ఏరియా పెంచేస్తే ధర పడిపోతుందనేది వాళ్ళకే అవగాహన ఉండాలి. ఉండాలి. అట్లా కాకుండా ఆ సంవత్సరం 2 ఎకరాలు, 3 ఎకరాలు వేసినోడు 15 ఎకరాలంటే 15 ఎకరాలు, 30 ఎకరాలంటే 30 ఎకరాలు మొత్తం ఇలా వేసేసారు. గవర్నమెంట్ కూడా రెగ్యులేట్ చేయలేము కదా వాళ్ళు. రెగ్యులేట్ చేయలేదు. ఉమ్, చేయరు కూడా. ఉమ్, అంటే ఒకసారి ఇక్కడ మనకు తెలంగాణలో తీసుకున్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెగ్యులేట్ చేయాలి క్రాప్స్ని, చేసినప్పుడే మనకు ధరలు వస్తాయని చెప్పేసి ఆయన ఒక పంట నియంత్రణ పద్ధతిని అయితే తీసుకురాబోతే ఆటోమేటిక్గా ప్రతిపక్షాలు ఏంటంటే ఏం చేసినా దానికి అగ్నెస్ట్గా చేయాలి కాబట్టి వాళ్ళు చేసే దానికి రైతులు మద్దతు ఇచ్చారు. ఉమ్, విచిత్రంగా ఉమ్, రైతు మద్దతు ఇచ్చారు. నాకైతే ఆ సంవత్సరం వింతగా అనిపించింది, ఇదేంటి ఇలా ఫార్మర్ ఇలా ఉన్నాడని చెప్పేసి. ఉమ్, ఉమ్. అంటే ప్రభుత్వం నువ్వు రైతుల నుంచి నువ్వెవరు నాకు ఆలోచిస్తుంది. చెప్పడానికి ఏ పంట వేసుకోవడానికి? అంటే నీకు డిమాండ్ సప్లై గురించి ఒక ఐడియా లేనప్పుడు ఉమ్, ప్రభుత్వం నిర్దేశించాలి. నువ్వు ఏ ఏ ఏరియాలో ఎంతెంత క్రాప్ ఏం వేయాలి అని చేసి నిర్దేశించాలి. ఎక్స్ట్రాగా వచ్చిన దాన్ని ఏ దేశాలకు పంపాలి అనేది కూడా గవర్నమెంట్ ఒక ఒక ప్లాన్ ప్లాన్ ఉండాలి. చేసుకోవాలి. ఉమ్, సో అది చేసుకోవాలంటే నియంత్రణ అనేది ఉండాలి. ఉమ్, చైనాలో అది జరుగుతుంది. ఉమ్. ఏంటి చేయలేదు మనకి? చైనాలో వాళ్ళు చేసే నియంత్రణ ఏంటంటే ప్రతి ప్రావిన్స్లో ఏ క్రాప్స్కి అనుకూలంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది పర్ఫెక్ట్ వాళ్ళ దగ్గర. సో దాన్ని ఒక 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 రాష్ట్రంలో ఒక 5-6 రకాల పంటలకి అనుకూలంగా ఉందనుకోండి. సో 5-6 రకాల పంటల్ని రైతులకి ఒకే రైతుకి అదే ఇవ్వరు కంటిన్యూగా. ఉమ్, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సంవత్సరం నువ్వు ఈ క్రాప్ వేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకో క్రాప్. ఉమ్, సో దాన్ని సఫల్ చేస్తూ ఉంటారు మొత్తం. ఓకే. అది గవర్నమెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మానిటరింగ్ వాళ్ళ టెరిటరీలో. సో వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఇంత క్రాప్స్ ఇన్ని ఏరియాలో ఇన్ని క్రాప్స్ ఇల్లు పడిపోవాలని చెప్పేసి. ఉమ్, సో దాని ప్రకారం వీళ్ళు మానిటర్ చేసేసి రైతులకి సజెషన్ ఇస్తారు, నువ్వు ఇది చేయి ఇది చేయని. పెద్ద వేరియేషన్ ఉండదు. వాళ్ళ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఒక 5% వేరియేషన్ ఉంటుంది. ఉమ్. సో అంటే మొత్తం దేశానికి ఒక ప్లాన్ ఉంటుంది. ఈ ప్లాన్ సంవత్సరం ఉంటుంది. మనం ఎంత ల్యాండ్ లో ఏ పంట ఏ పంట వేస్తాం అనేది వేస్తున్నాము, మొత్తం ఎంత country కి ఒక వస్తుంది, plan ఉంటుంది. ఆ, డొమెస్టిక్ కన్జంప్షన్ ఎంత ఉంటుంది, ఉమ్, మిగిలిపోయిన దాన్ని ఏ దేశానికి పంపాలి. ఓకే. క్లియర్ ప్లాన్ ఉంటుంది ప్లాన్ ఉంటుంది. బిఫోర్ ద ఇయర్. ఖచ్చితంగా త్రూ అవుట్ ద ఇయర్ ఇదే పనిలో ఉంటారు. ఓహో, ఓకే. సో దానివల్ల ఆ గవర్నమెంట్ మానిటర్ అలా చేయడం వల్ల వాళ్ళకి ఎప్పుడు ధర ఉంటుంది. ఉమ్, ఉమ్. ఎప్పుడు ప్లాన్ ఉంది ధర కదా, ఉంటుంది. ప్లాన్ ఉంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే దేశం దాటిపోదు, దేశం దాటిపోదు. కుల మనకి పెట్టుకోవాలి. ఎప్పుడు ఏది పెడుతుందో, ఏ రైతు ఏం పెడుతున్నాడో గవర్నమెంట్ సంబంధం లేదు. సంబంధం లేదు. వీడు ఆ సంతల దగ్గర తీసుకెళ్ళి బస్తాలు ఆడబెట్టుకొని దాని మీద పడుకొని వెయిట్ చేయాలి. ధర రాకపోతే అక్కడ వదిలేసి రావాలి. ఉమ్. ఆ పరిస్థితి లేదు అక్కడ. సో ఎందుకు ఆ, మీరు మీలాంటి వాళ్ళు బయట తిరిగినప్పుడే ఇంత నాలెడ్జ్ వస్తుంది, బయట ఏం చేస్తున్నారో తెలుస్తుంది కదా. ప్రభుత్వాలుగా ఎందుకు అది ఆలోచన చేయలేకపోతున్నారు సార్? ప్రభుత్వాలు ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారంటే వాళ్ళకి కావాల్సింది పేదరికం. ఉమ్. అంటే నష్టపోయిన వాడికి భిక్షం వేసినట్టు ఉండాలి అడుగుతూ ఉండాలి, వాడు ఎప్పుడు నన్ను అడుగుతూ ఉండాలి. అంతే. వాడికి వాడు సెల్ఫ్ సస్టైన్ అవ్వద్దు. చెయ్యప్పుడు ఓటేసేవాడు చెయ్యప్పుడు కింద ఉండాలి. ఉమ్. ఇది వాళ్ళు తెలుసుకొని అందరూ అదే పని చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఈ మార్పు తీసుకురాకుండా పోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఓటర్ ఎప్పుడు నా చేయి కింద ఉండాలి వాళ్ళది. ఉమ్, 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 సో వాడు దేవరించాలి నా కోసం, ఉమ్, నా సాయం కోసం. ఇలా తయారైపోయి అదే అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఏం చేయాలా అనే దాని మీద వాదిస్తున్నారు. కానీ తర్వాత అసలు ఆ ప్రమాదం నివారించడానికి ఏం చేయాలా ముందు ప్రివెన్షన్ లేదు అసలు. ప్రివెన్షన్ లేదు. ఉమ్, అలాగే రైతులకు సంబంధించిన వ్యవసాయం సంబంధించిన కూడా ఇదే. వీళ్ళకు ఇబ్బంది రాకుండా, ధరలు పడిపోకుండా వాళ్ళని ఎలా వాడికి పెట్టుబడి ఎంత అవుతుంది, ఎంత లాభం తీస్తే ఆ వ్యవసాయం నిలబడుతుంది అనేది ఒక ఐడియా ప్రతి ఒక్కరికి ఉంది కదా. ఉంది కదా. ఉమ్, సో అది ఉన్నప్పుడు దాన్ని ఏ దేశాలకు బయటికి పంపించాలి, అసలు రైతుని ఎలా గైడ్ చేయాలి, ఏ క్రాప్స్ చేసుకుంటే మనకు లాభాలు ఉంటాయి, దాన్ని మేము ఎక్స్పోర్ట్ చేయగలుగుతాము, మీకు అవకాశాలు ఇప్పించగలుగుతాము అనేది ప్రభుత్వం దగ్గర ఒక ప్లాన్ ఉండాలి కదా. ఉమ్. ప్రతి క్రాప్కి, ఖరీఫ్కి, రబీకి ఒక ప్లాన్ ఉండాలి కదా. ఉమ్, అస్సలు లేదు. ఆ లింక్ అనేది లేదు అసలు, ఉమ్, ఎక్కడా లేదు. ఒక ఎకరంలో పంట కూడా గవర్నమెంట్కి సంబంధం లేకుండా పడిపోతుంది. ఉమ్, ఉమ్, సో దీనివల్ల రైతుకి అర్థం కాదు, డిమాండ్ సప్లై అనేది రైతుకు అర్థం కాదు. రైతుకు అర్థమయ్యేది ఏంటంటే ఈ సంవత్సరం ఏదైనా ఒక పంట వేసినప్పుడు దానికి ఒక ధర వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ అందరూ అదే పెడతారు. వరదాటు లెక్క మొత్తం వరుస పెట్టి అందరూ చేస్తారు. చేస్తారు. దాని ధర వచ్చేసి ఖచ్చితంగా నీడ్ నేరం ఏంటి, అయిపోతుంది. నీడ్ ఏంటి అనేది తెలియాలి. తెలియాలి. నీడ్ ఏంటి అనేది ప్రభుత్వం చెప్పాలి. అది. అంతే కదా. సో ఏ పంట వేయాలి అనేది వాళ్ళు చెప్పగలగాలి, దాన్ని మనం పాటించడం మనకు రావాలి. ఉమ్, ఎవరో వచ్చి కంపెనీ పెడతా అంటే 1000 ఎకరాల భూములు ఇచ్చేస్తున్నాం తప్ప, ఆ, ఇక్కడ 1000 ఎకరాల భూముల్లో మనం ఈల్డ్ తీయగలిగితే కంపెనీస్ కంటే ఎక్కువ ఎక్కువ income ఖచ్చితంగా generate ఉద్యోగం చేయగలుగుతాం. అనేది అవసరమే లేదు.
వ్యవసాయం కరెక్ట్‌గా చేసి మంచి ధర వస్తే హ్మ్. ఉద్యోగం ఏం పనుంది? అంతే కదా! ఓ ఎకరాతో బ్రహ్మాండంగా ఫ్యామిలీ సస్టైన్ ఆ! అవ్వచ్చు హ్యాపీగా. ఇప్పుడు అదొకటి. ఇంకొకటి ఉపాధి హామీ పథకం గురించి నేను మీకు గుర్తు చేయాలనుకున్నా. హ్మ్. ఈ ఉపాధి హామీ పథకం వ్యవసాయాన్ని ఎంత డ్యామేజ్ చేస్తుందంటే, హ్మ్. ఇప్పుడు రైతు కూలీలు కూడా అసలు వ్యవసాయ పనులకు పోవడం మానేసి ఉపాధి హామీ పథకాలకు పోతున్నారు. ఓ 2 గంటలు పోయి అట్లా అంతే. వచ్చేస్తే అది ఎంత మాత్రం ఉపయోగం లేని పథకం అది. హ్మ్. పని దినాలు కల్పిస్తున్నాం అంటున్నారు గానీ, పనేది? హ్మ్. పని జరగట్లేదు కదా! కానీ దినాలుంటున్నాయి. పని దినాలుంటున్నాయి. ప్రొడక్టివ్ వర్క్ డబ్బులు లేదు. ట్రాన్స్‌ఫర్ అయిపోతున్నాయి. దాంట్లో స్కాములు, ఫీల్డ్ ఆఫీసర్‌లు, పైన అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళు దోచుకుంటున్నారు దాన్ని. సో, వీళ్ళకి కూడా సులభమైంది. అటు పోయి కనపడేసి వస్తే చాలు. ఆడ ఫోటో ఏదో దిగుతున్నారు. అయిపోతుంది. వచ్చేస్తున్నారు. ఇలా జరుగుతుంది అంతే. హ్మ్. హ్మ్. కనీసం ఆ ఉపాధి హామీ పథకాన్నైనా వ్యవసాయానికి మళ్లించండి. వ్యవసాయానికి అనుసంధానం చేయాలనేది ఉంది డిమాండ్. అనుసంధానం చేయండి. చేస్తే రైతుకి టోకన్స్ లాగా ఇచ్చేసేయండి. ఈ పని చేసేవాడు అక్కడికెళ్ళి ఆ పని చేసి ఆ టోకెన్ తీసుకొని వెళ్ళిపోతే దానికి గవర్నమెంట్ పే డబ్బులొచ్చేలా చేస్తా. ఆ! అలా పెట్టండి రైతుల కనీసం. పెట్టుబడి తగ్గుతుంది కదా కాస్త. రైతుకు పెట్టుబడి తగ్గుతుంది. పని పని జరుగుతుంది. జరుగుతుంది. ఆహ్, కనపడుతుంది పనేంటనేది. ఆ! హ్మ్. సో, దానివల్ల వ్యవసాయం కూడా వృద్ధి చెందుతది కదా! హ్మ్. ఇది సంబంధం లేకుండా బయట పెట్టడం వల్ల ఉపాధి హామీ పథకం అనేది హ్మ్. అసలు నేను చూస్తూ ఉంటా. 10 బయలుదేరుతున్నారు హ్మ్. పల్లెల్లో. హ్మ్. మళ్ళీ 11, 12 కల్లా మళ్ళా ఇంట్లో ఉంటున్నారు. హ్మ్. సో, వాడు వేరే పనికి పోవట్లా. అంటే పథకం ఓకే. చాలా మంది పేదరికంలో ఉన్నారు. నో. నో. తెలివితేటలు ఓకే. నో. నో. బట్ దాన్ని మనం ప్రాపర్‌గా వాడుకోలేదు. ప్రాపర్‌గా వాడుకోవట్లేదు కదా! వాడుకోవట్ల. చెయ్యి. ప్రొడక్టివ్‌గా వాడుకోవట్ల. పేదలకు చెయ్యి. హ్మ్. తప్పేం లేదు. హ్మ్. కనీసం పనివ్వాలి. ఒక 5 గంటలు పని చేయాలి కదా! హ్మ్. 4, 5 గంటలు పని చేయాలి కదా! హ్మ్. హ్మ్. చేయాలి. దానికనే కదా నువ్వు ఇస్తున్నావు అవును. డబ్బులు. అవును. ఉపాధి హామీ పథకం అంటే ఒక 4, 5 గంటలు ఏదైనా పని చేసి దానికి నువ్వు ఇస్తున్నావు. పని కల్పించి. హ్మ్. కానీ అదే వ్యవసాయంలో కల్పించు. హ్మ్. అదే అండి. వాళ్ళు దీనికి లింక్ చేయగలిగితే లింక్ చేయగలిగితే రైతుకు తగ్గుతుంది. సో, వ్యవసాయం మెరుగుపడతది. సో, ఇలా చాలామంది ఆహ్, అంటే బాధపడతారు గానీ అన్నప్పుడు ఈ ఉపాధి హామీ పథకం సోమరితనం పెరిగిపోతుంది. హ్మ్. పని చేయకుండా డబ్బులొస్తున్నాయి అనే గ్రామాల్లో దానికెళ్ళిపోయారు. కూలీలకి డిమాండ్ పెరిగిపోయింది. కూలీలు దొరకట్లేదు వ్యవసాయ దొరకట్లేదు. పనులకి. రైతేమో 500, 600 పెట్టాల్సొస్తుంది. హ్మ్. ఆడికేమో నేను గంట పోయి అట్లా పోయి కనపడేస్తే చాలు కదా! హ్మ్. నాకు 180 రూపీసో, 200 ఎంతో వస్తుంది. హ్మ్. అలా గంట కనపడేస్తే చాలు కదా! ఇలా. హ్మ్. అలా సో, అయిపోయింది. ఉపాధి హామీ పథకం కూడా వ్యవసాయాన్ని చాలా దెబ్బతీసింది. వ్యవసాయానికి లింకప్ చేయగలిగితే లింకప్ ప్రొడక్టివ్‌గా చేయగలిగితే బెనిఫిట్ అవుతుంది. హ్మ్. చేయనప్పుడు వదిలేస్తే బెటర్. వదిలేస్తే బెటర్. వదిలేయటం అంటే చాలా మందికి మళ్ళీ అంటే బాధపడిపోతారు. ఒకటి ఏమైతుందంటే, మనము ఉపాధి హామీ పథకం వల్ల కొంతమందికి మేలు జరుగుతుంది కదా అనుకుంటున్నాం కదా! కానీ ఎప్పుడైతే మనం వ్యవసాయాన్ని చివరికి పక్కన పెట్టాల్సొస్తదో, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏంటి? వ్యవసాయాన్ని కిల్ చేస్తున్నాం అందరం కలిసి. హ్మ్. తెలియకుండా కిల్ అప్పుడు ఎవరు అయిపోతున్నాం. ఎవరు ఎవరు పేదవాడిని ఎవరు చూసుకోవాలి? హ్మ్. వ్యవసాయంలో ఉండే వాళ్ళంతా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళే కదా! మరి వాళ్ళని ఎవరు చూడాలి మళ్ళీ తర్వాత? వాళ్ళ బాగోగులు ఎవరు చూడాలి? వ్యవసాయమే కుంటుపడిపోతే తినడానికి అదే కదా కావాలి. ఆ! ఎవడు ఏం పని చేసినా ఇప్పుడు తినాలి కదా సాయంత్రానికి. చాలా ఏరియాల్లో, చాలా ప్రదేశాల్లో కౌలు కూడా అవసరం లేదురా నాయన! నా భూమి పాడవకుండా నువ్వు వ్యవసాయం చెయ్యి అంటే కూడా కౌలుకి కూడా ఒప్పుకోవట్లేదు. రావట్లేదు. రావట్లేదు. వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఏదో కాస్త నీటి పారుదల ఉండి 2 పంటలొచ్చే కాడ కౌలు నడుస్తుంది కానీ, హ్మ్. మీరు రాయలసీమలో చాలా ప్రదేశాల్లో చూడండి. భూమి ఉంది నువ్వు తీసుకొని చెయ్యి నాకు నా పొలం పాడవకుండా ఉండడానికైనా చెయ్యి. ప్రాఫిట్ ఏమి నాకేమి ఇవ్వద్దు. ఇవ్వద్దు హ్మ్. అన్నా కూడా వద్దులే స్వామి నేను చేయలేను. నాకు నా లాస్ దాంట్లో ఏం పంట పెట్టినా నాకు మీదకొస్తుంది హ్మ్. అని తీసుకోవడం మానేస్తున్నారు. ఓహ్! ఆ హ్మ్. పరిస్థితులున్నాయి. హుహుహు. కాదు సార్ ఇప్పుడు మార్కెట్‌లో మేజర్ పెద్ద చర్చ ఏంటంటే ఆర్గానిక్. మామూలు ప్రొడక్ట్‌తో పోలిస్తే ఆర్గానిక్ ప్రొడక్ట్‌కి 2 రెట్లు, 3 రెట్లు ఎక్కువ డబ్బులు పెట్టి కొంటున్నారు హ్మ్. జనాలంతా. ఆర్గానిక్ వ్యవసాయం వైపు రైతులను తీసుకెళ్ళలేమా? ఏంటి ఆర్గానిక్ వ్యవసాయం ఎంతవరకు బ్రైట్‌గా ఉంటుంది ఫార్మర్ పాయింట్ ఆ! ఆఫ్ వ్యూలో? ఈ ఆర్గానిక్ అనేది ఒక భూతంలా తయారైంది. నిజంగా చెప్పాలంటే. హ్మ్. అంటే చాలామంది ప్రసంగాలు ఇస్తుంటారు మీడియాలో గానీ, వాళ్ళు ఓన్‌గా ఛానెల్స్ పెట్టేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అని, సేంద్రియ వ్యవసాయం అని చెప్పేసి, అసలు వాళ్ళకే ఆర్గానిక్ అనే పదానికి డెఫినిషన్ తెలియదు. దాని నిర్వచనం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. దాన్ని విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. ఒక కమర్షియల్ వర్డ్‌గా మార్చేసి, దాన్ని ఒక వ్యాపార పదంగా మార్చుకొని, హ్మ్. ఎవరికి వాడు సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇప్పుడు అది పెద్ద ఇది గదా! ఆర్గానిక్ అంటే చాలు ఏదైనా ఆ! ఎంత రేట్ అయినా కొనేస్తున్నారు. అంటే అందరికి తెలియాల్సిందేందంటే, అసలు మొక్క ఎటువంటి సేంద్రియ ఎరువును తను గ్రహించదు. హుహు. తీసుకోదు. తీసుకోదు. దానికి అవసరం కూడా లేదు. హ్మ్. మొక్కకు కావాల్సింది పోషకాలు. హ్మ్. కానీ సేంద్రియ ఎరువు గాని, సేంద్రియ పదార్థం గాని కావాల్సింది కేవలం భూమికి మాత్రమే. మొక్కకు కాదు. మొక్కకు కాదు. హ్మ్. ఇది చెప్పరు.
రైతుకి. ఉమ్. అది చెప్పేవాడికి ఇది లేదు. సరే భూమికి ఇస్తే అక్కడ నుంచి మొక్కకు వచ్చి దానివల్ల క్రాప్ లేదు. బాగుంటుందేమో అది కొన్ని. భూమికి ఎందుకు ఇవ్వాలంటే, ఉమ్, భూమిలో అంటే సేంద్రియ ఎరువులు ఎందుకు ఇస్తామంటే కర్బన శాతాన్ని పెంచడం కోసం ఇస్తాం. ఉమ్హు, అది చెప్పాలి ఫస్ట్ రైతుకి. భూమిలో కర్బన శాతం పెరగాలి. అంటే భూమిలో ఉన్న కర్బనాన్ని మొక్క తీసుకోదు. ఉమ్, ఖచ్చితంగా తీసుకోదు. ఉమ్, మనకందరికీ తెలిసింది ఏందంటే, ఎవరిని అడిగినా చెప్తాం. మొక్కలు కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటాయి, ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఉమ్, కార్బన్ డయాక్సైడ్ CO2. ఉమ్, కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ బయటికి పంపిస్తున్నాయంటే కార్బనాన్ని లోపల పెట్టుకుంటాయి. ఉమ్, అంటే మొక్క గ్రహించే కర్బనం అనేది అది శ్వాసక్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్ లోపల తీసుకొని కర్బనాన్ని లోపల పెట్టుకొని ఆక్సిజన్ బయటకు వెళ్తుంది. టేకింగ్ ఫ్రమ్ ద ఎయిర్ నాట్ ఫ్రమ్ ద ఎయిట్ ఎర్త్. అది దాని ప్రక్రియ, అది దాని జీవన ప్రక్రియ. అది నువ్వు వేరే రకంగా నేను కర్బనాన్ని అందిస్తాను తీసుకో అంటే మొక్క తీసుకోదు. అది శ్వాసక్రియ ద్వారా తీసుకున్న కార్బన్ డయాక్సైడ్లోంచి ఉన్న కర్బనాన్ని మాత్రమే తీసుకొని ఆక్సిజన్ బయటకు పంపిస్తుంది. సో ఆ ప్రకారమే తీసుకుంటుంది తప్పనిచ్చి నువ్వు భూమిలో ఇచ్చే కర్బనాన్ని మొక్క తగలదు, అది తీసుకోదు కూడా, గ్రహించదు అది. అటువంటి ప్రక్రియ దాంట్లో ఉన్నప్పుడు, దాని జీవన విధానం అదైనప్పుడు, సైన్స్ అదైనప్పుడు, నువ్వు కింద సేంద్రియం ఇస్తే పైన సేంద్రియం కాస్తుంది అని చెప్పడము ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఇది. అరే ఈ పెద్ద మార్కెట్ కదా సార్ ఇప్పుడు అది. తప్పు. అంటే పదం మార్పిడి జరిగింది. మనకు కావాల్సింది రెసిడ్యూ ఫ్రీ, అంటే విష రసాయనాలు లేని పంట మనకు కావాలి. దానికి ఆర్గానిక్ అనే పదం తగిలిచ్చారు. వాట్ ఇస్ ద వర్డ్, యాక్చువల్ వర్డ్? విష రసాయనాలు లేనటువంటి, అంటే రెసిడ్యూ ఫ్రీ. రెసిడ్యూ ఫ్రీ, ఓకే. రెసిడ్యూ ఫ్రీ అని ఉండాలి. సో దాని బదులు ఆర్గానిక్ అని తీసుకొచ్చేసి మొత్తం నాశనం చేసేసారు. అంటే కింద ఆర్గానిక్ ఇస్తే పైన ఆర్గానిక్ వస్తుంది. అవును, అదే కదా ఇప్పుడు అంతా. రైతులు అందరూ అట్లా పడిపోయి దాంట్లో మొక్కకు వేరే పోషకాలు అందించకుండా కేవలం సేంద్రియ ఎరువులు లేకపోతే సేంద్రియ పదార్థాలు ఇవి మాత్రమే ఉపయోగించేసి కొన్నాళ్ళు చూస్తారు. ఒక 2-3 సంవత్సరాల తర్వాత దిగుబడులు పడిపోతాయి. దానికి మచ్చలు, రకరకాల రోగాలు చాలా చూడడానికి కూడా బాగుండవు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఆర్గానిక్ ప్రొడక్ట్లని పెట్టేసి అమ్ముతున్న వాళ్ళు అవి చూడడానికి బాగుండవు కాబట్టి చూడడానికి బాగుండేవి ఏవి ఉన్నాయి అవి తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టేసి అమ్మేస్తున్నారు అంతే. వాడు ఎలా అన్నా పండించని నీకు సంబంధంలా. సో ఆర్గానిక్ అనే పదం ఒక మాఫియా. మాఫియా, పక్కా మాఫియా అది. అంటే మనం సేంద్రియం ఇస్తుండేది భూమి కోసం. అందులో కొన్ని లక్షల రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. మొక్కకు మేలు చేసేటి ఉంటాయి, మొక్కకు హాని కలిగించేసి ఉంటాయి. సో అవి జీవనం సాగించాలంటే కర్బనం కావాలి వాటికి. అవి కర్బనాన్ని తీసుకుంటాయి ఆహారంగా. కుళ్ళు పదార్థం, కర్బనం అంటే కుళ్ళు పదార్థం. సో అవి తీసుకుంటాయి, వాటికి ఆహారం కావాలి. సో మనం కర్బనం ఇస్తున్నది వాటికి. సో అది చెప్పగలగాలి రైతుకి. అట్లా కాకుండా నువ్వు కింద కర్బనం ఇస్తే మొక్క తీసుకుంటుందంటే తప్పు కదా, తగలదు అది. మొత్తం సైకిల్లో ఎక్కడా కూడా మనం ఇస్తున్న భూమికి ఇస్తున్న కార్బన్ మొక్కకు అవసరం లేదు. మొక్కకు అవసరం లేదు. మొక్కకు అది పరోక్షంగా సహాయపడుతుంది. అంటే అందులో రకరకాల సూక్ష్మజీవులు, జీవన ఎరువులు, జీవ నియంత్రణ పరోక్షంగా సహకరించినా మరి అది కావాలి. నేను అదే చెప్తున్నా, సేంద్రియం కావాలి. కానీ దేనికి ఇస్తున్నాము, దానివల్ల ఉపయోగాలు ఏంటి కరెక్ట్గా చెప్పును. ఓకే, మనం ఇస్తున్నది సేంద్రియం భూమికే ఇవ్వాలి, అది మొక్క కాదు, భూమికే ఇవ్వాలి. అంటే మొక్క వేస్తున్న భూమి ఆరోగ్యంగా ఉండాలి. సో అక్కడ చెడు కలిగించే సూక్ష్మజీవులు అవి చనిపోవాలంటే వాటిని చంపే సూక్ష్మజీవి ఇంకోటి భూమిలో పెరగాలి. సో దానికోసం ఇవ్వాలి. మొక్క పెరగడం కోసము, అంటే ఆరోగ్యంగా పెరగడం కోసం అది సహాయపడుతుంది. కానీ మొక్క పెరగాలంటే దానికి పోషకాలు కావాలి కదా. నువ్వు పోషకాలను పక్కన పెట్టేసి కేవలం దీన్ని మాత్రమే నేను అందిస్తానంటే కుదరదు. సో పోషకాలు తప్పనిసరి. అంటే నేను నా వ్యవసాయ విధానం ONBA అని ఒకటి ఉంది, సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం, ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్. దాంట్లో నేను చెప్పేది ఒకటే, సేంద్రియం భూమి కోసము, పోషకాలు మొక్క కోసం. నేను ఏమన్నా పాయింట్ అంటే, సేంద్రియం భూమికి ఇవ్వడం వల్లే మొక్కకు పోషకాలు వస్తాయి, రాదు, సంబంధం లేదు. సంబంధం లేదు. అంటే అవి ఉత్పత్తి చేయవు. అంటే ఒక పోషకాల ఉత్పత్తికి పనికిరావు అవి. అంటే కొన్ని జీవన ఎరువులు అంటాం మనం, నత్రజని ఇవన్నీ, భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. అందులో భాస్వరం ఉంటేనే కదా అది కరిగించే సప్లై చేసేది. అదే లేనప్పుడు ఇదేం పని చేస్తుంది? ఉంటుంది, భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా ఇస్తున్నాం మనం, అందులో భాస్వరం ఉండాలి కదా. ఉంటే దాని పని అది చేసుకుంటూ పోతుంది. ప్లస్ నత్రజని గ్రహించే బ్యాక్టీరియా చెప్తుంటాం, అజిటోబ్యాక్టర్ అని, రైజోబియం అని. వీటి పని ఏంటంటే ఇవి రిలీజ్ చేసే ఒక ద్రవము గాలిలో ఉండే నత్రజనితో N2తో రియాక్షన్ అయిపోయి అది భూమిలోకి వచ్చి మొక్కకు అందుతుందని. నిజమే, అందుతుంది, కాదనం. కానీ
మన భూమిలో మన అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే మన ప్రాంతంలో వాటి పనితనం ఎంతవరకు, వాటి పరిధి ఎంత, మ్మ్. ఇది తెలుసుకొని మనం రికమెండ్ చేయాలి ఫార్మర్‌కి. మ్మ్. 30 డిగ్రీల లోపు ఉన్నప్పుడే అవి పనిచేస్తాయి. ఓకే. ఉష్ణోగ్రత 30 డిగ్రీల లోపు ఉన్నప్పుడే అవి పనిచేస్తాయి. అది మ్మ్. కూడా సక్రమైన వాతావరణం భూమిలో ఉంటే. మ్మ్. భూమిలో నానా రకాల కెమికల్స్ అన్నీ ఏంటవి పడేసి, హై టెంపరేచర్స్ ఇవన్నీ నమోదవుతున్నప్పుడు, మనం ఎంత కర్బనం ఇచ్చినా సరే, ఎంత కర్బనం ఉన్నా సరే, అక్కడ సూక్ష్మజీవులు డెవలప్ కావు. ఓకే. 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 అవి డెవలప్ కావు. మ్మ్. అత్యధిక ఉష్ణోగ్రత వల్ల కూడా అవి నివసించడానికి అనువుగా ఉండదు భూమి మ్మ్. మన దేశంలో. మ్మ్. సో, అవి సమ్మర్ వచ్చిందనుకోండి, మన వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద పెద్ద మడకలేసేసి పెద్ద ప్లవ్ ట్రక్కులతో వేస్తాం కదా, తోవేసి మొత్తం అంతా భూమిని ఆరబెట్టేసి ఉన్నదాన్ని కూడా చంపేస్తారు. చచ్చిపేస్తాం. మనకి ఇదొక ప్యాషన్ అయిపోయింది రైతులకి. అవును. సో, అంటే రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సేంద్రియం ఉండాలి, పోషకాలు ఉండాలి. ఈ రెండింటిని సమతుల్యత పాటించాలి. పోషకాలు ఎక్కడి నుంచి వస్తాం మనం? పోషకాలు మన భూమిలో ఆల్రెడీ ఉందనుకోండి, మ్మ్. మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ టెస్ట్ చేసినప్పుడు ఏవైతే లేవో, ఎంత మోతాదులో లేవో, మనకు ఎంత అవసరమో ఆ పైరుకి, దాన్ని మనం అందించాల్సిందే. మ్మ్. మ్మ్. వేరే మార్గం లేదు. నువ్వు సేంద్రియ ఎరువు ద్వారా నేను పోషకాలు అందిస్తున్నాను అని అంటే ఆ భ్రమ పక్కన పెట్టు. ఓకే. ఓకే. దట్ ఈస్ లేదు. క్లియర్. వెరీ క్లియర్. ప్లస్ ఇంకొకటి అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఒక రసాయనిక చర్య జరగాలంటే, అది జీవిలో జరిగే రసాయనిక చర్య కావచ్చు, ఒక ల్యాబ్‌లో జరిగే రసాయనిక చర్య కావచ్చు. జీవిలో జరిగే రసాయనిక చర్య జీవ రసాయనిక చర్య అంటారు అంతే. అది కూడా రసాయనిక చర్య. సో, మొక్కలో జరిగే ఒక జీవ రసాయనిక చర్యలో పాల్గొనే ఈ పోషకాలు ఏవైతే ఉన్నాయో, ఇవి కూడా అయాన్స్ రూపంలో ఉంటాయి. ప్లస్, మైనస్, యానయాన్స్, క్యాటయాన్స్ ఇలా ఉంటాయి. సో, మొక్క గ్రహించేదే ఒక రసాయనిక రూపంలో గ్రహిస్తది. అందులో 16 మూలకాల్లో 8 ప్లస్ ఉంటాయి, 8 మైనస్ ఉంటాయి. సో, ఇవి పోయి మొక్కలో చేరినప్పుడు కొన్ని దశల్లో, కొన్ని భాగాల్లో రసాయనిక చర్యలో పాల్గొంటాయి. సో, అక్కడెక్కడ వేరే సేంద్రియం అని ఇంకోటని ఎక్కడ లేదు. మొక్కలో జరిగే రసాయనిక చర్యల్లో, జీవ రసాయనిక చర్యల్లో మనం కింద నుంచి వచ్చే కర్బనం పైకి వెళ్ళి పార్టిసిపేట్ చేయదు. గాలి నుంచి తీసుకునే కర్బనమే, కార్బన్ డైఆక్సైడ్ అనే కర్బనమే ఆ కిరణజన్య సంయోగక్రియలో పాల్గొంటుంది. సో, కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కర్బనం గాలి నుంచి వస్తుంది, భూమి నుంచి రాదు. ఓకే. అసలు తీసుకోదు అది. మొక్క ఎటువంటి కర్బనాన్ని కింద నుంచి తీసుకోదు. ఓకే. సో, ఆర్గానిక్ పేరు మీద మొత్తం అన్ని దోపిడీ, దోపిడీ, మోసం. ఓకే. సో, జనాలు కూడా బ్లైండ్‌గా ఆర్గానిక్ అంటే కొనేస్తున్నారు అంతే. కొనేస్తున్నారు. కానీ అది నిజంగా రెసిడ్యూ ఉందా లేదా టెస్ట్ చేసుకునేదానికి ఎవరికి ఉండదు కదా, లేదు. అవకాశం లేదు కదా. మ్మ్. సో, ఆ రకంగా మోసం చేసేస్తున్నారు అంతే. మ్మ్. అంటే చాలామంది రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ దాన్ని వదిలేసి మళ్ళీ ఇటువైపు వచ్చిన వాళ్ళు, నష్టపోయి వచ్చిన వాళ్ళు చాలామందితో నేను మాట్లాడాను, పెద్ద రైతులతో. మ్మ్. మీరు ఇందాక అన్నారు, రాజకీయ నాయకుడు పెద్ద ఫామ్లో చేసి తర్వాత దీని వైపు మళ్ళీ దాన్ని వదిలేశారు, దిగుబడి రావట్లేదని. దానికి కారణం ఏంటంటే, మనం ఆహారం దేనికి తీసుకుంటాం? కూరగాయలు, ధాన్యము ఏదైనా మనం తీసుకునేది పోషకాలు రావడం కోసం. అందులో ఉన్న పోషకాలు మనం తీసుకోవడానికి కదా. ఆ పోషకాలు ఎక్కడి నుంచి వస్తాయి? మొక్క భూమి నుంచి తీసుకునే కదా. సో, ప్రతి సంవత్సరము 2 పంటలు లేదా దాని నుంచి మనం పంటను తీసుకుంటున్నప్పుడు అందులోంచి పోషకాలు మొక్క గ్రహించి వచ్చిన ధాన్యాన్ని పంటను మనం తింటున్నాం. సో, దాంట్లోంచి పోతూనే ఉంది కదా, నిరంతరము ఆ పోషకాలు అనేవి బయటికి వెళ్ళిపోతున్నాయి కదా. సో, దాన్ని రీఫిల్ చేయాలా లేదా? డెఫినెట్‌గా ఆ సైకిల్ మనం ఫీల్ చేయాలా లేదా? అది ఫీల్ చేయకుండా నేను కేవలం సేంద్రియ కర్బనాన్ని ఇస్తాను అంటే ఎట్లా అవుతుంది? ఏదైతే మొక్క తీసుకుంటూ పోతుంటుందో ప్రతి సంవత్సరము ప్రతి పంటకి బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది. పంట వ్యర్థాల రూపంలో బయటికి వెళ్ళిపోతుంది, కూరగాయలు, పండ్లు, ధాన్యం రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పోషకాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి కదా, భూమిలో ఇవే కదా అన్ని. అవును. అక్కడ నుంచి తీసుకుంది, మళ్ళీ భూమికి మనం పోషకాలే ఇవ్వాలి, అందించాలి కదా. దాన్ని బ్యాలెన్స్ చేయాలా లేదా? అది చెయ్యకుండా ఎప్పుడైతే నువ్వు కేవలం నేను సేంద్రియ ఎరువులు మాత్రమే ఇస్తాను అని ఎప్పుడైతే వ్యవసాయం చేస్తావో, ఒక 3 సంవత్సరాల తర్వాత ఆ నేల ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందులో కర్బనం మాత్రమే ఉంటుంది. సో, ఆర్గానిక్ పేరుతో అవి వాడడం వల్ల భూమికి కూడా మంచిది కాదు. అంటే నీకు ఆడ మొక్కకు కావాల్సిన పోషకాలు లేకుండా పోతున్నాయి. నువ్వు ఎంతసేపు నువ్వు సేంద్రియాన్ని అందిస్తున్నావు అంటున్నావు, నిజమే, సేంద్రియాన్ని అందిస్తున్నావు, బాగానే ఉంది. కానీ మొక్కను రక్షించే బ్యాక్టీరియాని పెంచుతున్నావు, బాగానే ఉంది. కానీ మొక్క పెరగడానికి కావాల్సిన ఈల్డ్ ఇవ్వడానికి, అది పెరిగి పూత కాయ రావడానికి పోషకాలు అయితే కావాలనో అవి అందించాలి కదా.
అవన్నీ నుంచి కూడా ఓన్లీ కార్బన్ అందిస్తే ఏమొస్తుంది? సో మనిషి ఓన్లీ ప్రోటీన్ తింటే బాగుంటుంది, రోజు ప్రోటీన్ తింటే కాదు కదా. కాదు కదా. అన్ని రకాలు కావాలనుకుంటాం కదా మనం. ఫైబర్ కావాలి, శ్రద్ధ తీసుకుంటాం carbs కదా మనం. కావాలి. సో అట్లాగే మొక్కకు కూడా అన్ని రకాల పోషకాలు అందించాల్సిందే. నీ భూమిలో ఏవైతే లేవో ఆ లోపాలు సవరించాల్సిందే. ఓకే అవి సవరిస్తూ సేంద్రియం వాడు. సార్, మీరు ఈ ఆర్గానిక్ భూతాన్ని ఎలా ఆపడం? ఫార్మర్స్లో అవేర్నెస్ రావాలి. ఫార్మర్స్ వదిలేసి జనాలు విచ్చలవిడిగా పిచ్చి పట్టినట్టు కొనేస్తున్నారు కదా ఆర్గానిక్ అంటే. ఒకటి. ఇంకొకటి ఏంటంటే దౌర్భాగ్యం. ఉమ్, ఇప్పుడు ఆర్గానిక్ సర్టిఫికేషన్ అని ఉంటుంది. ఉమ్, ఇది మనం ఎగుమతి చేస్తున్న పంటకి వీటికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తారు. విచిత్రం, పైన ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉంటుంది, ఉమ్, కింద రిజల్ట్స్లో ఏమిస్తారు తెలిసిన నీళ్ళు రెసిడ్యూ అని ఇస్తారు. ఉమ్. అంటే నువ్వు టెస్ట్ దేనికి చేసినావు? విషపూరిత. దాంట్లో విషపూరితమైనటువంటి పదార్థాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసి నీళ్ళు రెసిడ్యూ అని ఇస్తున్నావు. కానీ అది ఆర్గానికా కాదని కాదు కదా నువ్వు టెస్ట్ చేస్తుంది. ఎందుకు వచ్చింది అసలు ఇది, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది ఆర్గానిక్? అది ఎలా చొప్పించారో తెలియదు కానీ ఈ ఉమ్. ఆర్గానిక్ అనే పదాన్ని ఉమ్. అది చొప్పించేసి మొత్తం దాన్ని ఆ పదంతో మార్కెట్ చేసుకుంటున్నారు. అసలు ఆర్గానిక్ ఐటమ్స్ కాదండి, వేసుకునే బట్టలు కూడా ఆర్గానిక్ బట్టలు వచ్చేస్తాయి. అది ఆ దౌర్భాగ్యం కూడా చూశాను నేను. ఉమ్. లండన్కి వెళ్ళినప్పుడు బ్రాండెడ్ మాల్లో షాప్లో ఆర్గానిక్ టీ షర్ట్స్ అని పెట్టున్నారు. ఉమ్, అంటే అక్కడికి వెళ్ళిపోయింది, అంత దూరం వెళ్ళిపోయింది స- చివరికి. ఉమ్, ఇంకొకటి కూడా వాడుతున్నారులేండి ఆర్గానిక్. ఈ మధ్య చాలా ఈవెంట్స్లో అందుకు చూస్తున్నాను నేను. ఉమ్, సెలబ్రిటీస్ అందుకు నేను చాలా ఆర్గానిక్గా ఉంటాను, ఉమ్, నేను చాలా ఆర్గానిక్గా మాట్లాడతాను. ఎక్కడికి వెళ్ళిపోయింది దరిద్రం? ఉమ్, 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 ఆర్గానిక్గా మాట్లాడడం ఏంటి, ఆర్గానిక్గా ఉండడం ఏంటి? ఉమ్. ఇదంతా టూ మచ్ కదా. ఉమ్. ఆర్గానిక్ అనే పదం ఆర్గానిక్ అంటే న్యాచురల్ అనేది సైంటిఫిక్ నేమ్, అది న్యాచురల్. దానికి Natural రెప్లికాలు వాడుతున్నారు. న్యాచురల్ అనే పదం వాడు. ఉమ్, ఆర్గానిక్ ఏంటి? ఉమ్, ఆర్గానిక్ అనేది ఒక సైంటిఫిక్ వర్డ్. అది ఉమ్, 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 ఈ విశ్వంలో రెండు రకాల పదార్థాలు ఉన్నాయి, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, సేంద్రియ, అసేంద్రియ. సేంద్రియం అంటే కార్బనము హైడ్రోజను కలిగి, ఈ రెండు కలిగి ఉన్న పదార్థాన్ని సేంద్రియం అంటారు. ఉమ్, దాంట్లో మిగతా ఎన్నైనా ఉండనివ్వండి, ఉమ్, ఏవైనా ఉండనివ్వండి, దాన్ని సేంద్రియం అంటారు. ఈ రెండిట్లో ఒకటి లేకపోయినా, కార్బనము హైడ్రోజన్ ఒకటి లేకపోయినా లేదా రెండు లేకపోయినా దాన్ని ఇన్ఆర్గానిక్ అంటారు. ఉమ్, సో ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వంలో అత్యంత విషతుల్యమైన మొదటి 4 స్థానాల్లో ఉన్న పదార్థాలు ఆర్గానిక్. ఆర్గానిక్. ఓ, ఉహు. అత్యంత విషతుల్యమైన మొదటి 4 స్థానాల్లో ఉన్నట్టు ఆర్గానిక్. ఏంటవి? మీరు సైనైడ్ పేరు వింటారు. ఉమ్, టాప్ 1 ఉమ్, సైనైడ్. సైనైడ్ వచ్చేసి ఒక ఆర్గానిక్ కాంపౌండ్. అది ఓకే. ఆర్గానిక్ కాంపౌండ్ అని దానికి ఎందుకు అంటున్నాము? అది విషాన్ని బట్టి కాదంటున్నది, ఉమ్, అందులో కార్బనము హైడ్రోజన్ బాండ్ ఉంది కాబట్టి దాన్ని ఆర్గానిక్ అంటున్నాం. ఉహు, ఉహు, సైంటిఫిక్గా అది ఆర్గానిక్ ప్రొడక్ట్. ఉహు. అసలు సైనైడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్. ఆర్గానిక్ ప్రొడక్ట్ అది. సూపర్. సో ఈ లెక్కన మరి అది ఆర్గానిక్ కాబట్టి తింటామా ఏంది మనం? పోయి సైనైడ్ తిందామా? ఆర్గానికే కదా. కాదు కదా, ఓకే. సస్తాం. ప్లస్ మనము ఇంకొకటి ఏంటప్పు, పూర్వకాలంలో గన్నేరు పప్పు పెట్టి చంపారు. అవునవును, ఇది విన్నాం కదా బాగా మనం. విన్నాం. నిజంగానే చస్తాం. చచ్చిపోతారు. గన్నేరు పప్పు తిన్నా, కానుగ చెట్టు ఉంది కదా, అవును. దాని నుంచి వచ్చిన పప్పు తిన్నా, సీతాఫలం పప్పు తిన్నా చస్తాం మనం. ఉమ్, నిజంగా చస్తాం. ఉమ్. అది ఆర్గానిక్. అది ఓ, ఆర్గానికే కదా, ఉమ్, కానీ విషం. ఓకే. అంటే ఈ ఈ పదానికి విషానికి దీనికి సంబంధం లేదు. ఉమ్, ఆర్గానిక్ అంటే విషతుల్యం కానిదన్న లేక్ తీసుకెళ్ళిపోయారు. ఓకే, ఓకే, ఓకే. కానీ టాప్ 4లో విషయంలో కూడా ఆర్గానిక్ ఉంటుంది. ఉంది. ఓకే, ఆర్గానిక్ టాప్ 4లో ఉన్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ హైయెస్ట్ పాయిజన్ ఉన్నవి. ఓకే. ఈ సైనైడ్ అని, డైగాక్సిన్ అని, ఉహు, ఇవన్నీ హైయెస్ట్ పాయిజన్ ఉన్నవి. ఉహు, అవి ఆర్గానిక్. అవన్నీ టాప్ 4 వచ్చేసి. ఉహు, ఉహు, సో విషానికి ఆర్గానిక్కి సంబంధం లేదు. ఆ పదం వాడి తప్పు చేశారు అంతే. ఉహు. ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు, వ్యవసాయాన్ని ముఖ్యంగా నాశనం చేస్తున్నారు. ఓకే, ఓకే. సో ఇవి రైతు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక షాప్లో ఆర్గానిక్ వెజిటబుల్స్ అని పెడతారు, బోర్డు పెడతారు, పక్కన వేరే నార్మల్ ఉంటాయి. ఆర్గానిక్ అంటే నువ్వు దేన్ని చెక్ చేయాలి? అందులో కార్బనము హైడ్రోజన్ ఉందా లేదా చెక్ చేయాలి, ఇంతే. ఉమ్, ఒక ఆర్గానిక్ టెస్ట్ చేయాలంటే ఆ పదార్థం ఆర్గానికా కాదా టెస్ట్ చేయాలంటే నువ్వు టెస్ట్ చేయాల్సింది అందులో కార్బనం హైడ్రోజన్ ఉందా లేదా. ఉమ్, సైన్స్ ప్రకారం నువ్వు చెక్ చేయాల్సింది అదే. ఉమ్, అప్పుడు ఆర్గానిక్ లేబుల్ వేసి పెట్టిన ఆ వెజిటబుల్ని చెక్ చేసిన, పక్కన వేరే క్రేట్స్లో ఉన్నటువంటి ఆ వెజిటబుల్ని చెక్ చేసిన, అందులో కార్బనం హైడ్రోజన్ ఉంటుంది, ఇందులో కార్బనం ఏంటి హైడ్రోజన్. మరి వేరియేషన్? జస్ట్ మనం ట్యాగ్ వేసాం పైన అంతే. మనం ట్యాగ్ వేసాం. ఏం చేస్తామంటే ఇవి ఆర్గానిక్గా పండించినవి, కింద సేంద్రియం వేసింటే పైన సేంద్రియం కాసింది.
ఓ మై గాడ్. అసలు సంబంధం లేదు. ఇక్కడ ఆర్గానిక్ ఇన్పుట్ ఇస్తే అక్కడ ఆర్గానిక్ అవుట్పుట్ రాదు. సో ఆర్గానిక్ అనేది ఒక భూతం. అంతే, ఆర్గానిక్ అనేది ఒక భూతం. భూతం అంతే. దాన్ని ఒక అభూత కల్పన దాన్ని క్రియేట్ చేసి వ్యవసాయంలోకి చొప్పించేసి నాశనం చేస్తున్నారు. ఓకే, మీ సుదీర్ఘంగా ఆల్మోస్ట్ 2 డెకేడ్స్ పైగా మీరు దీంట్లో ఉన్నారు కదా సార్. నేను పర్టికులర్గా ఫార్మర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీతో మాట్లాడించడం కోసం ఫ్రీక్వెంట్గా మళ్ళీ కూడా ఇంటర్వ్యూస్ చేద్దాం. ఒక్క 3 సలహాలు ట్రెడిషనల్ ఫార్మింగ్ చేస్తున్న రైతులకు చెప్పండి అంటే ఏం చెప్తారు? రైతు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం యూరియా, డిఏపి, పొటాష్లు వీటితో వ్యవసాయం అవుతుందనేది పక్కన పెట్టేసి మనము సేంద్రియ ఎరువులని ప్లస్ రాసాయనిక ఎరువులని రెండింటిని సమతుల్యం పాటిస్తూ భూమి కోసం సేంద్రియం వాడండి, తర్వాత మొక్క కోసం పోషకాలు అందించండి. అది కూడా పోషకాలు అందించేటప్పుడు దశను బట్టి ఏ ఏ పోషకాలు ఎంత మోతాదులో అందించాలి, నువ్వు కరెక్ట్గా అందించినప్పుడు నువ్వు ఎటువంటి నష్టాన్ని చూడకుండా, ఎటువంటి పెట్టుబడి పెరగకుండా, ఎటువంటి రోగాలు నీ పైరు జోలికి రాకుండా నువ్వు దిగుబడిని తీస్తావు. ఓకే, క్రాప్ వస్తుంది, మొక్క బాగా పెరుగుతుంది, పెట్టుబడి రోగాలు రావు, పెస్టిసైడ్స్ సంబంధించిన పెట్టుబడి ఉండదు, తగ్గిపోతుంది. ఓకే, సో అది చేయాలంటే నువ్వు వ్యవసాయం గురించి తెలుసుకోవాలి. తెలియదు నీకు. ఇప్పుడు అంతా ఏమనుకుంటారంటే నాకు మించి వ్యవసాయం నీకేమొచ్చు అన్నట్టు ఈగో ఎక్కువ. చాలా మంది రైతులకి ఈగో అంత తొందరగా అది పక్కన పెట్టి నీకు నిజమైన వ్యవసాయం తెలియదు. సో తెలుసుకొని సేంద్రియం వాడాల్సిందే, భూమి కోసం వాడాలి, పోషకాలు మొక్కకు అందించాల్సిందే తప్పనిసరి. ఆ పోషకాలు అందించాల్సింది అది మొక్క తీసుకునేదే రసాయనిక రూపంలో తీసుకుంటుంది. అది లోపల జరిగేవి రాసాయనిక చర్యలే. కాబట్టి నువ్వు రసాయనం అనే దాన్ని బూతుగా చూడొద్దు. సో చూడకుండా మొక్కకు ఆ పైరుకి ఏం అవసరమో ఆ భూమిలో నీవు లేనప్పుడు వాటిని ఫిల్ చేయి. ఓకే, ప్లస్ దశను బట్టి మొక్కకు ఏ పోషకాలు ఎంత మోతాదులో అందించాలో అంతే అందించు. ఎక్కువ అందించిన సమస్య, తక్కువ అందించిన సమస్య. ఎక్కువ అందిస్తే దాని గమనాన్ని నువ్వు మారుస్తావు. అంటే ఎత్తు పెంచడం పూత రావాల్సిన సమయంలో నువ్వు వెళ్ళి యూరియా ఎక్కువ వేసావు అనుకోండి, పూత రాదు. అది పెరిగే వైపు మలుతుంది. నువ్వేమిస్తే అది చేస్తుంది అది. సో పూత రావాల్సిన సమయంలో నత్రజని అధికంగా ఇచ్చావు అనుకో, అది ఇన్బ్యాలెన్స్ అయిపోయి సో అది పెరగడమే ఒక్క పనిగా పెట్టుకుంటుంది, అంతే, పూత రాదు. సో ఒకటి పోషకాలు ప్రాపర్గా అందించాలి, 2 మార్కెటింగ్ తెలుసుకోవాలి. మార్కెటింగ్ తెలుసుకోవాలంటే నీకు స్వేచ్ఛ కావాలి, లేదా నీకు ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వలేదు. నీకు స్వేచ్ఛ ఉన్న ప్రొడక్ట్లు ఎంచుకో. 2 పంట మార్పిడి జరగాలి. నువ్వుకున్న భూమిని విభజించుకో, ఒకే పంట వేయకు. ప్లస్ పక్క రైతు ఏం వేస్తున్నాడు అదే వేయాలనే ఆలోచన పక్కన పెట్టు. ఇప్పుడు ఒక పంటకు ధర వచ్చిందని చెప్పేసి పొలమని రాష్ట్రం అంతా అదే పంట వేయడం మానుకోవాలి. సో అది రావడానికి కారణం ఏంటి? తక్కువ ఎకరేజ్లో పడింటే దానికి ధర వచ్చింది. సో ఇప్పుడు మనం అందరం కలిసి ఎక్కువ ఎకరేజ్లో వేస్తున్నాం, దానికి పంట రాదు అనే జ్ఞానం కూడా మనకు లేకపోతే కష్టం. సప్లై డిమాండ్ బట్టి ఉంటుంది, అంతే. డిమాండ్ సప్లై అనేది ప్రతి దాంట్లో ఉంటుంది, వ్యవసాయంలో అది ఎక్కువ. ఇంకా ఎందుకంటే నీ పంటకి నిల్వ ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం లేదు కదా. అదే పరికరాలకో దేనికో అయితే సంవత్సరాలు ఉంటాయి, నీ పంట రోజులే. కాబట్టి నువ్వు ఇంకా జాగ్రత్త వహించాలి. డిమాండ్ సప్లై అనే దాని మీద నాలెడ్జ్ అనేది రైతులకు ఇంకా బాగా రావాలి, అది లేదు. సో ప్రభుత్వ నియంత్రణ అనేది తప్పనిసరి. ఈ క్రాపింగ్ చేయాలి తప్పనిసరి, దేశం మొత్తం ఈ క్రాపింగ్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్స్తో లింకప్ అయి దేశం మొత్తం ఏ రాష్ట్రాల్లో ఏ ఏ పంటలు ఎంత వేయించాలి, సో ఎక్కువగా వస్తున్న ఆ పంటని బయటికి ఎలా పంపించాలి, ఏ దేశాలకు పంపాలి, మనం రైతు కూడా ఆలోచన చేయాల్సిందే. ఆ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాల్సిందే. అది జరగట్లేదు. అది జరగకపోవడానికి కారణం ఏంటంటే వ్యవసాయం చేసే రైతు కూడా వీళ్ళ చేతిలో ఉండిపోవాలి. అదే గవర్నమెంట్స్ కి ఆలోచన గవర్నమెంట్ ఉంది, దాని నుంచి బయటకు రావాలన్న ఆలోచన రైతు చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇండియాలో, హర్యానా ఫార్మర్స్ కావచ్చు, నాసిక్ ఫార్మర్స్ కావచ్చు. వాళ్ళు ఏంటంటే మాకు ఇటు ఈ ప్రభుత్వం స్వేచ్ఛనివ్వదు. సో స్వేచ్ఛ మాకు ఎక్కడుందో దాంట్లోనే మనం వ్యవసాయం చేద్దాం. గ్లోబల్ మార్కెట్కి వెళ్ళడానికి మనకు ఏ ఉత్పత్తులు అయితే మనం పండిస్తే ప్రభుత్వంతో సంబంధం లేకుండా మనం సొంతంగా పోయి మార్కెట్ చేసుకోగలుగుతాము, ఆ పంటలే వాళ్ళు వేస్తున్నారు. నియంత్రణ లేని పంటలు వేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు. సో పంటల మీద నియంత్రణ ఎంత వేయాలో అది మాత్రమే ప్రభుత్వం చేతిలో ఉండాలి. కానీ గ్లోబల్ మార్కెట్కి పంపించడం మీద ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదు. స్వేచ్ఛ ఉండాలి. ఇంకా ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్. నువ్వు బయటకు పంపించడానికి వారికి ఏం మార్గాలు కావాలో ఆ సదుపాయాలను కల్పించాలి, ఫెసిలిటేట్ చేస్తూ ఉంటే వెళ్తూ ఉంటాడు. అది సో నిజానికి ప్రభుత్వం పైన బడ్డెన్ తగ్గుతుంది, అది తగ్గుతుంది. నువ్వు ఇవన్నీ అవసరం లేదు కదా, రైతు దగ్గర డబ్బులు ఉంటే మంచిగా కూలీవాడికి డబ్బులు ఇస్తాడు. రూరల్ ఎకానమీ చైన్ సిస్టమ్ కదా, ఉద్యోగం కోసం వెతుక్కోడు.
ఇప్పుడు అదే కదా, హర్యానా, నాసిక్ ఏరియాల్లో ఉండే రైతులు ఉమ్, వాళ్ళు ఉద్యోగాలు చేసిన పని లేదు మాకంటారు కదా. అవును. మాకు ఉద్యోగాలు చేసిన పని లేదు, బాగా సంపాదించుకుంటున్నారు. ఉమ్, ఒక ఫార్మర్ మీటింగ్ పెడితే ఉమ్, 56 మంది రైతులు వస్తే 56 మంది కార్లలో వచ్చారు. ఉమ్, ఇక్కడ రైతుకు మీటింగ్ పెడితే ఉమ్, ఆ రైతు మీటింగ్ రావడానికి ఏమైనా జీప్ పెడుతున్నావా, ఉమ్, ఏమైనా ఆటో పెడుతున్నావా అంటాడు. అవును. అంటే ఇంట్రెస్టే లేదు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్, 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 అలా ఉంది నీ పరిస్థితి. అక్కడ వస్తున్న రైతు కారులో వస్తున్నాడు. ఎంత వ్యత్యాసం ఒక దేశంలోనే. అంటే వాళ్ళు స్వేచ్ఛను కోరుకున్నారు. నాకు ఈ ప్రభుత్వంతో పని లేదు, ఇక్కడ అవ్వట్లేదు. సో నియంత్రణలో లేని పంటలు నేను పండించేసి బయటకు అమ్ముకుందాం, ధర తెచ్చుకుందాం, సంపాదించుకుందాం. అందువల్ల వాళ్ళు ఎకరానికి 5-6 లక్షలు తీస్తున్నారు. సో ఎండ్ ప్రోడక్ట్ మీరు చెప్పేది మనం స్టార్ట్ చేసింది కూడా మీరు అక్కడ నుంచే మారాల్సింది రైతు. రైతు మారాలి, ఆ కష్టాలకు రైతే కారణం. అంతే. థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలి. ఖచ్చితంగా సో ప్రభుత్వాలు కూడా దానికి అనుగుణంగా వాళ్ళు ఫెసిలిటేట్ చేయాలి. చట్టాలు చేసి వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తే ప్రపంచ మార్కెట్లో ఎక్కడ చూసినా ఇండియన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. Right. ఎంత వ్యవసాయ ఆధారిత దేశం, ఉమ్, ఎంత ఉత్పత్తిని బయటకు పంపాలి. కరెక్ట్. అది పంపకనే కదా, డిమాండ్ లేకపోవడం వల్ల అన్ని నిల్వలు పేరుకుపోయి ధర రావట్లేదు. ఉమ్, అది ఎవరు గ్రహించట్లేదు, రైతు అది అడగట్లేదు. ఉమ్, నాకు కనీస మద్దతు ధర ఇవ్వు, కనీస మద్దతు ధర ఇవ్వు అని చెప్పేసి దాని గురించి ఆఘోరిస్తారు తప్పనిచ్చి ఉమ్, ఎంతసేపు నేను ప్రపంచ మార్కెట్కి వెళ్ళాలి, నా ఉత్పత్తిని నేను ఎక్కడైనా అమ్ముకోవడానికి నాకు స్వేచ్ఛని ఇవ్వు. రూపాయల్లో కాదు డాలర్లో అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయనే థాట్ రావాలి. థాట్ అంతే కదా. రావాలి కదా. ఉమ్, అది జరగట్లేదు. ఆ మార్పు రైతులో రావాలి, దానికోసం పోరాటం చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు, పర్టికులర్గా ఆర్గానిక్ గురించి, రైతుల గురించి, రైతులు ఏం చేయాలనే దానికి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. కంటిన్యూస్గా చేద్దాం వీడియోస్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఇది రాజశేఖర రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి జర్నలిస్ట్ వాయన.